ప్రతి బిజినెస్ సక్సెస్ అవుతుందో లేదో మనం చెప్పలేం. 90% ఆఫ్ స్టార్టప్స్ విల్ ఫెయిల్. ఆంటర్‌ప్రెన్యూర్స్ విల్ ఫెయిల్ అనలే. ఇండియాలో బిజినెస్ ఫెయిల్ అవ్వడం అంటూ ఉండదు. జస్ట్ వాడికి చేయడం రాదంతే. ఇండియాలో పైకి చూసే కస్టమర్, లెఫ్ట్ చూసే కస్టమర్, రైట్ చూసే కస్టమర్, కింద చూసే కస్టమర్, బిజినెస్ చేయడం రాదంతే. టాక్ అబౌట్ యువర్ ఫస్ట్ కస్టమర్. వాళ్ళ పొజిషనింగ్ ఎట్లుంది, వాళ్ళ బ్రాండింగ్ ఎట్లుంది అని చెప్పేసి డైరెక్ట్ గా దే గాట్ ఇంప్రెస్. డైరెక్ట్ 1 hour కాల్ అయింది, ఎంత కాలం డైరెక్ట్ అడిగారు. బిజినెస్ ముందు జాబ్ చేయడం ఆన్ స్కేల్ ఆఫ్ 1 to 10 హౌ ఇంపార్టెంట్ ఇస్ ఇట్? ఐ టెల్ ఇట్స్ హార్డ్ వర్క్ చేస్తే సక్సెస్ వస్తుంది మనకి. అది తప్పు. చాలా మంది బిజినెస్ ఎట్లుంటారు అంటే కస్టమర్కి ఏం తెలుసు సార్, నాకు తెలుసు అంతా, వాళ్ళకి ఏం తెలియదు, వేస్ట్ ఫెలోస్ అంటే. అకార్డింగ్ టు యూ ఏ స్కిల్ నేర్చుకుంటే అంటే నెక్స్ట్ 10 years లో గేమ్ చేంజర్స్ అవ్వచ్చు? హౌ టు అండర్స్టాండ్ పీపుల్. ఎదుటోడు ఏం ఆలోచిస్తున్నాడు. 3 top మిస్టేక్స్ ఏంటి బిజినెస్ స్టార్ట్ చేసే ముందు, తర్వాత ఆ మిస్టేక్స్ మొత్తం చేయకుండా ఉండడానికి ఒక్క ట్రిక్. ఇది నా ఐడియా అని చెప్పి ఈగో ఉంటుంది చాలా మందికి. ఒక పైసలు వస్తే సార్ కస్టమర్స్ ఏమైనా పర్లేదు అని అనుకుంటారు. ఈ 3 మిస్టేక్స్ ఒకటే సొల్యూషన్ ఏంటంటే, ఒక సామెత ఉంటుంది, ఉన్నది పోయింది ఉంచుకుంటూ పోయింది అంటారు. లీలా శంకర్, వెల్కమ్ టు బ్యాక్ బెంచింగ్ విత్ వివేక్. థ్యాంక్ యూ సో మచ్ మ్యాన్. నాతో ఓపెనింగ్ చేస్తున్నావు, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతా, డోంట్ వరీ. Hopefully, yes, I believe so. So, Leela, I want to start with your first customer. Right? Everyone's first is very, very special. దాని జర్నీ, దానిలో వచ్చే స్ట్రగుల్, ఆ ఫస్ట్ కస్టమర్ స్ట్రగుల్, దాంతోపాటు ఆ ఫస్ట్ కస్టమర్ వచ్చిన తర్వాత వచ్చే హ్యాపీనెస్, ఐ థింక్ అకార్డింగ్ టు మీ నా లైఫ్లో వన్ ఆఫ్ ది హైలైట్ మూమెంట్స్ అంటే నా ఫస్ట్ కస్టమర్. I want to talk about your first customer. Tell me the story leading to that. ఎలా చేసావు? How did you win? How did you feel? సో నా ఫస్ట్ కస్టమర్ అంటే, సో కొంచెం కాంటెక్స్ట్ ఇస్తా, బ్యాక్గ్రౌండ్ ఇస్తా. సో నా ఫస్ట్ స్టార్ట్అప్ చేశాను నేను, క్రిప్టాన్ క్లౌడ్ గేమింగ్ అని చెప్పేసి. అది ఫ్లాప్ అయింది. నేను ఏం చేయట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎక్స్పీరియన్స్ అయితే ఉంది, మా ఫ్రెండ్స్తో మారుతుండే అప్పటికి. సో నేను బీటెక్ పాస్అవుట్ అయ్యా 2017లో పాస్అవుట్ అయినా ఒక 1.5 year జాబ్ చేసి ఆ తర్వాత ఐ స్టార్టెడ్ మై స్టార్ట్అప్ అనమాట. అది ఇంకా 2020లో ఫ్లాప్ అయిపోయింది. కోవిడ్ వచ్చింది, అది మల్టిపుల్ రీజన్స్. సో అప్పటికి మా ఫ్రెండ్స్ డైరెక్ట్గా ఎవరైతే జాయిన్ అయిపోయారో కాలేజ్ నుంచి జాబ్స్లోకి, టీసీఎస్, ఇన్ఫోసిస్, వాట్ ఎవర్ కంపెనీస్ దే ఆర్, ఎవరితో మాట్లాడుతున్నప్పుడు అరే ప్యాకేజ్ ఎంత రా, ఇది రా అంటే, అరే నాకు 9 lakh ప్యాకేజ్ రా, 75,000 వస్తుంది రా నాకు. 75,000 per month ఏం చేస్తారు అంత డబ్బులతో అనుకున్నా. ఎందుకంటే ఎట్ దాట్ పాయింట్ ఆఫ్ టైం నేను పాత జాబ్లో ఉన్నప్పుడు ఒక శాలరీ అకౌంట్ క్రియేట్ చేశారనమాట బ్యాంక్లో. ఆ తర్వాత శాలరీ ఎట్లా నాగిపోయింది 1.5 year తర్వాత. ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టేసా. నార్మల్గా నాకు 0 balance ఉంది, లేకపోతే 500, 1000 రూపాయలు ఉన్నాయని చెప్తారు. నా దాంట్లో నెగిటివ్ బ్యాలెన్స్ ఉండే. నెగిటివ్ బ్యాలెన్స్ ఎట్లా? సో శాలరీ అకౌంట్ కాబట్టి 0 balance అకౌంట్ కాదు. సో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయట్లేదు అని చెప్పి ఎవ్రీ మంత్ -500, -650 ఎంతో వేస్తున్నాడు వాడు. నెగిటివ్ 2,000 బ్యాలెన్స్ ఉంది నాకు. ఒక పక్క మా ఫ్రెండ్స్ అరే నాకు 75,000 ఇట్లా హైక్ వచ్చిందిరా, నాకు ఇట్లా 1 lakh వచ్చిందిరా అంటే, అరే వావరా నేనే ఏం చేస్తున్నా ఇప్పుడు అని అట్లా అనుకున్నా. నేను క్రైసిస్ అనిపించింది, ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్ మైండ్లో ఆబ్వియస్లీ ఉంటుంది. సో థ్యాంక్ గాడ్, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మై పేరెంట్స్ అండ్ ఎస్పెషల్లీ మై బ్రదర్. మా తమ్ముడు, ఇంకా నేనే అన్న యాక్చువల్లీ. సో మా తమ్ముడు కూడా ఇంకా హీ స్టార్టెడ్ డూయింగ్ హిస్ జాబ్, సపోర్ట్ చేశారు. నాన్నగారు ఉన్నారు, సపోర్ట్ చేశారు. వాళ్ళతో ఉన్నారు కాబట్టి నేను కొంచెం ఐ కుడ్ కోప్ అప్ అనమాట. సో ఈ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఐ వాజ్ లైక్ ఏం చేయాలి ఏంటో ఏం అర్థమయ్యేది కాదు. కాకపోతే ఒక చిన్న మంచి పని ఏం చేశానంటే, స్టార్టప్స్లో ఉన్నప్పుడు నేను త్రిబట్టి హైదరాబాద్లో ఎవ్రీ వీక్ స్టార్టప్ సాటర్డేస్ అని చెప్పి సెషన్స్ జరిగాయి అనమాట. స్టార్టప్ సాటర్డేస్ హెడ్ స్టార్ట్ అని చెప్పి ఆర్గనైజేషన్ ఉంది. అది వరల్డ్ వైడ్ ఎన్జిఓ, అది ఆంటర్‌ప్రెన్యూర్స్ కోసం. సో స్టార్టప్ సాటర్డేస్ అని చెప్పేసి త్రిబట్టి హైదరాబాద్ చేసేది అనమాట. అప్పుడు ఇంకా మెట్రో కూడా కన్స్ట్రక్ట్ కాలే. నేను ఇంకా ర్యాపిడో, ఇంకా ఓలా బైక్ బుక్ చేసుకొని పోయి అంత దూరము, అది కూడా మా తమ్ముడు డబ్బులు అడిగారే ఇట్లా వెళ్ళొస్తా అని చెప్పేసి ఎవ్రీ సాటర్డే అక్కడికి వెళ్ళి. వన్ గుడ్ థింగ్ ఈజ్ దట్ అక్కడ ప్రతిసారి ఒక పెద్ద ఆంటర్‌ప్రెన్యూర్ కానీ, ఒక పెద్ద ఇన్వెస్టర్ కానీ వాళ్ళు వచ్చి ఆఫ్లైన్లో చెప్పేవాళ్ళు అనమాట. ఇలా ఒక సెషన్ కండక్ట్ చేసేవాళ్ళు. అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ లింక్డ్ఇన్లో యాడ్ చేసుకునేవాడిని. ఓకే. సో అక్కడికి వెళ్ళి వాళ్ళతో అంతా మాట్లాడి ఇంటికి వచ్చేసి, సార్ మంచిగా ఉంది ఈరోజు, యువర్ సెషన్ వాజ్ ఇన్సైట్ఫుల్ అని చెప్పి ఐ యూస్ టు రైట్ ఏ లింక్డ్ఇన్ నోట్ అండ్ కనెక్ట్ దెమ్ ఆన్ లింక్డ్ఇన్. రైట్. అండ్ దెన్ అట్లా వెన్ మై స్టార్ట్అప్ యాక్చువల్లీ ఫెయిల్డ్, నాకు ఒక రోజు ఇట్లా
మెసేజ్ వస్తుంది అనమాట లింక్డ్ఇన్లో, హే ఐవ్ సీన్ యువర్ కంటెంట్ క్రియేటర్ ఆర్ సంథింగ్ లైక్ దట్, వాట్ ఆర్ యూ అప్ టు అని చెప్పేసి. ఇది శ్రీకాంత్ తిరుమల అని చెప్పేసి, ఐ స్టిల్ రిమెంబర్ హిస్ నేమ్. హీస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆంటర్‌ప్రెన్యూర్స్ ఫ్రమ్ ఇండియా. అతను నాకు మెసేజ్ చేశారు అనమాట లింక్డ్ఇన్లో. అది కూడా ఇతను హీఈస్ వన్ ఆఫ్ ద ఇన్వెస్టర్స్ దట్ ఐ గాట్ కనెక్టెడ్. అట్లా ఆయనతో ఐ స్టార్టెడ్ టు టాక్. అట్లా 2-3 సార్లు వి స్టార్టెడ్ టు టాక్. నాకు కొంచెం టెక్నాలజీ ఉంది, వి స్టార్ట్ టు టాక్ కపుల్ ఆఫ్ టైమ్ అబౌట్ దిస్ కంపెనీ. నేనేం ఎక్స్పెక్ట్ చేయలేదు, పెద్దోళ్ళు కదా ఇంకా మనం ఏం చేస్తామని చెప్పేసి మొత్తం మాట్లాడుతూ ఉన్నా. దెన్ హీ గాట్ ఇస్ లైక్ ఓకే, ఐ గాట్ ఇంప్రెస్డ్ విత్ వాట్ యూఆర్ యాక్చువల్లీ సేయింగ్, వై టు కమ్ ఆన్ బోర్డ్ యాజ్ ఏ హెడ్ ఆఫ్ మార్కెటింగ్ ఆర్ మార్కెటింగ్ ఎవరు లేరు, వచ్చి చేయొచ్చు కదా అన్నారు. బట్ గివ్ మీ వాట్ యూ వాంట్ టు డూ, యూ నో అబౌట్ మై స్టార్ట్అప్ కదా అని చెప్పారు. ఆయన 3rd స్టార్ట్అప్ చేస్తున్నారు ఆల్రెడీ. అప్పటికి 2 స్టార్ట్అప్స్ ఐ థింక్ హీ సోల్డ్ ఫర్ సమ్ millions of dollars. ఇది అతను 3rd స్టార్ట్అప్ అనమాట. అలా చెప్పేసరికి అరే ఓకే అని చెప్పేసి, అంతకుముందు నాకు ఏమైందంటే కోవిడ్ వచ్చింది అనమాట. నాకు కోవిడ్ వచ్చేసరికి ఏం చేయాలి ఎలా చేయాలంటే చాలా మిస్ఇన్ఫర్మేషన్ ఉండేది అప్పుడు 2020లో. అప్పుడు చిన్న వెబ్సైట్ క్రియేట్ చేసి, ఈబుక్ క్రియేట్ చేసి అందరికీ లాంచ్ చేశారు, డౌన్లోడ్ చేసుకోండి, మీకు కోవిడ్ వస్తే ఎట్లా తగ్గచ్చు, ఇవన్నీ నేను యూజ్ చేసా. అప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి ఆక్సిజన్ సిలిండర్స్ దొరుకుతాయి, ఇక్కడ నుంచి ఇవన్నీ దొరుకుతాయి అని చెప్పేసి రిసోర్సెస్ అంతా కంపైల్ చేసి గూగుల్ డాక్లో అది నేను జస్ట్ ఒక చిన్న ల్యాండింగ్ పేజ్ వెబ్సైట్లో పెట్టి జనాలకి ఫ్రీగా ఇచ్చా. వావ్, ఓకే ఓకే కంటిన్యూ. సారీ. దాంట్లో ఇచ్చేసరికి దాంట్లో నేను అన్ని యాడ్ చేసుకున్నాను. అనలిటిక్స్ వచ్చేది 10-20 మంది అన్న, ఐ థింక్ సమ్ 100-200 ఫాలో అది విజిటర్స్ ఉండే దానికి. కానీ దానికి గూగుల్ అనలిటిక్స్ అది ఫేస్బుక్ పిక్సెల్ అన్ని ఎనేబుల్ చేసుకున్నా, జస్ట్ సో దట్ ఐ విల్ డూ సంథింగ్, ఇంట్లో ఖాళీగా ఉన్నా అని చెప్పేసి. సో అది చేసుకున్న దాంట్లో వాట్ ఎవర్ ఐ హ్యావ్ ద నాలెడ్జ్ దట్ హ్యాపెన్ విత్ దట్, అవన్నీ తీసుకొని ఈయన వెబ్సైట్కి వెళ్ళి ఓకే ఈయన వెబ్సైట్లో ఏమున్నాయి ఏం లేవు, వాళ్ళ పొజిషనింగ్ ఎట్లుంది, వాళ్ళ బ్రాండింగ్ ఎట్లుంది అని చెప్పేసి ఐ మేడ్ ఎ వెరీ థరో మార్కెట్ రీసెర్చ్ అండ్ వెరీ థరో నెక్స్ట్ 6 months ప్లాన్ ఫర్ దెమ్. ఓకే, ఇట్లా చేసి ప్రజెంట్ చేసేసరికి డైరెక్ట్గా దే గాట్ ఇంప్రెస్డ్ అండ్ దెన్ డైరెక్ట్గా ఎంత కావాలని అడిగారు అంతే. ఇట్స్ లైక్ డైరెక్ట్ 1 hour కాల్ అయింది, ఎంత కావాలని డైరెక్ట్ అడిగారు. ఐ వాజ్ లైక్ 1 lakh. ఓకే, హౌ వై 1 lakh? బికాస్ ఐ వాజ్ లైక్ నిజం చెప్తున్నా, మా ఫ్రెండ్స్ అందరికి సరిపోతామని వస్తుంది. రైట్. ఇన్ని సంవత్సరాలు నేను స్టార్ట్అప్ చేసి నాకు అట్లీస్ట్ 1 lakh కావాలనుకో. ఐ జస్ట్ ప్లీజ్ దట్, ఎందుకంటే నాకు కూడా తెలిసింది ఓకే వాళ్ళు కూడా దే గాట్ ఇంప్రెస్డ్ అని చెప్పేసి. దే లైక్ ఓకే లెట్స్ డూ 80. ఓకే ఓకే. సో అట్లా ఫస్ట్ క్లయింట్ అతను అయ్యారనమాట. సో ఐ స్టార్ట్ టు వర్క్ ఫర్ దెమ్ అండ్ ఇట్ వాస్ మై ఫస్ట్లోనే ఐ స్టార్ట్ టు గెట్ 80K per month. అండ్ ఆఫ్ కోర్స్ ఐ హెల్ప్ దెమ్ టు redesign their website, marketing and all those stuff. సో -2 నుంచి 80 ఫస్ట్ టైం పడినప్పుడు ఎట్లా అనిపించింది? అది సో ఫస్ట్ ఇట్లా పడింది అనమాట. ఇప్పుడు డైరెక్ట్ మాట్లాడేసా ఓకే 80 అన్నాం కదా, ఐ నీడ్ 50% అడ్వాన్స్ ఫస్ట్ అని చెప్పా బిఫోర్ ఐ స్టార్ట్ టు వర్క్. సో 50% అడ్వాన్స్ చేశారనమాట. సో 40,000 అట్లా వేస్తే సరే పడింది కదరా అని చూసుకుంటే 40,000 లేవు, సమ్ 30,000 సమ్ చేంజ్ ఉంది. టీడీఎస్ అది చూస్తే ఫస్ట్ TDS 4,000 కట్ చేశారు. ఐ వాజ్ అవేర్ ఆఫ్ దట్. TDS కాకుండా ఇంకా 30 28 ఎంతో ఉంది. ఏంటబ్బా ఇది అని చెప్పి బ్యాంక్ కోడ్కి ఫోన్ చేసిన, అరే ఏంది నాకు ఇట్లా అయిందంటే, సార్ మీకు నెగిటివ్ బ్యాలెన్స్ ఆల్రెడీ -12,000 ఉంది సార్. ఎంత 12,000 7,000 అనుకుంటా, -7,000 ఉంది సార్ అన్నాడు. నాకు సంబంధం లేదు, నా పైసలు నాకు ఇయ్యన్నా. నేను గొడవ పెట్టుకున్నా, వాళ్ళ మేనేజర్తో మాట్లాడినా. అసలే 2-3 years అది వచ్చినాయి. యూ వోంట్ అండ్ బిలీవ్ మీ, నేను నా గూగుల్ పే పాస్వర్డ్ మర్చిపోయినా, నా డెబిట్ కార్డ్ పిన్ మర్చిపోయినా, నా క్రెడిట్ కార్డ్ కూడా లేదు అప్పటికి. నాకు 2 accounts ఉండే, 2 accounts డెబిట్ కార్డ్ పిన్ ఏంటి, గూగుల్ పే పిన్, UPI పిన్ మర్చిపోయినా నేను. ఐ హ్యాడ్ టు రీసెట్. ఐ వాజ్ నాట్ యూజింగ్ మై అకౌంట్స్ ఫర్ 2-3 years. రీసెట్ చేసుకుని వాడితో గొడవపడి అది ఇది చేసుకుని మొత్తానికి దట్ వాజ్ ద ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఐఎమ్ నాట్ ఈవెన్ కిడింగ్, ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ ఐ కుడెంట్ స్లీప్. ఇట్స్ లైక్ నాకు నిద్ర వస్తూ ఉంటుంది కానీ నెక్స్ట్ ఇది చేద్దాం కానీ నిద్ర వస్తుంది కానీ అది చేద్దాం అని ఫస్ట్ టైం ఫీల్ అయ్యా అనమాట లైఫ్లో. అరే నీ అమ్మ ఇట్లుంటుందా, నిద్ర పట్టలేదంటే ఏదో అనుకున్నా అని. యువర్ మైండ్ ఈజ్ రన్నింగ్ అట్ 1,000,000 miles a minute, కానీ యువర్ బాడీ ఈజ్ టూ టైర్డ్. రైట్, I understand. So was it the money that excited you, or was it finally having a purpose in life? ఇట్స్ హ్యావింగ్ ఎ పర్పస్. బికాస్ అప్పుడు నేను కోవిడ్లో ఆ బుక్ చేయకపోయి ఉంటే, ఎందుకంటే అది ఎందుకు చేసా అంటే నేను చాలా నేర్చుకున్నాను స్టార్ట్అప్లో. ఇంప్లిమెంట్ చేయడానికి ఏం లేదు, అట్లీస్ట్ నా కోడ్ వచ్చి తగ్గింది, లెట్ మీ హెల్ప్ అదర్ పీపుల్ అన్నట్టు. దట్ వాజ్ ఏదో ఒకటి హెల్ప్ చేయాలి జనాలకు అయితే ఉంది. రైట్. సో దాని నుంచి ఐ యూస్ దట్ ఎక్స్పీరియన్స్ విత్ దిస్ వన్ అండ్ ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్, వీ కెన్ డూ దాట్, వీ కెన్ డూ దిస్ అని చెప్పేసి. ఇలా నాకు చెప్పు, నువ్వు
మీ పేరెంట్స్ ఎప్పుడైనా బిజినెస్ చేశారా? లేదు. మీ ఫ్యామిలీ ఎవరైనా బిజినెస్ చేశారా? బిజినెస్ అంటే మా ఫాదర్ లాయర్ అనమాట, ప్రైవేట్ అడ్వకేట్. సో అది ప్రాక్టీస్ ఉంది. ప్రాక్టీస్ అది. బిజినెస్ అంటే ఎగ్జాక్ట్లీ బిజినెస్ అయితే కాదు కానీ ప్రాక్టీస్. రైట్, మా ఫాదర్ కూడా లాయర్, సో ఐ అండర్స్టాండ్. సో బిజినెస్ అన్నది ఒక జీనా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ మా బ్లడ్ లో బిజినెస్ ఉంది బ్రో అంటారు కదా. మామ కోస్తే దందా వస్తారు అవి అంటారు కదా. ఇస్ ఇట్ అ జీన్? నో, ఇట్ కెన్ బి లెర్న్డ్. నేర్చుకోవచ్చు, మనం నేర్చుకోవచ్చు. ఓకే, కూల్. కెన్ యూ ఎక్స్పాండ్ ఆన్ దట్? సో మనం చిన్నప్పటి నుంచి పుట్టి పెరుగుతాం కాబట్టి మన చుట్టూ జనాలు ఎట్లున్నారో మనకు కూడా అదే ఐడియాస్, మైండ్ సెట్స్ వచ్చేస్తాయి. కండిషనింగ్ అంటాం. ఇప్పుడు చిన్నప్పటి నుంచి నువ్వు అది ఖర్చు పెడితే ఇది అయిపోతుంది, ఇది ఖర్చు పెడితే ఇది అయిపోతుంది అంటే మనం కూడా అట్లనే పెరుగుతాం. మరి ఎందుకు ఖర్చు పెట్టాలి అని చిన్నప్పటి నుంచి ఏం కాదు ఖర్చు పెట్టు అని చెప్పేస్తే అదొక రకంగా అవుతాం. మనకు అందరికి ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఒకడేమో అరే వద్దురా అది వద్దురా అని చెప్పి తక్కువ పెడతాడు, ఒకడేమో ఇట్లా ఎగిరేస్తాడు డబ్బులను. సో ఇదంతా చిన్నప్పటి నుంచి మైండ్ సెట్ అనమాట. సో అట్లానే బిజినెస్లో కూడా ఇప్పుడు మన ఇద్దరు పేరెంట్స్ బిజినెస్ చేస్తే ఇట్ బికమ్స్ ఈజియర్. మా ఇద్దరు పేరెంట్స్ బిజినెస్ చేశారనుకోండి, నాకు కూడా ఈజీ అవుతుంది, ఎందుకంటే బిజినెస్ స్టాక్ ఉంటుంది కాబట్టి. అట్లా అని చెప్పి బిజినెస్ చేయకపోతే ఇట్ డజంట్ మీన్ దట్ నేను బిజినెస్ చేయలేనని చెప్పి. కానీ చాలామంది ఇదే తప్పు చేస్తారు. అందరూ దే ఫోకస్ ఆన్ నేర్చుకో అంటారు, కానీ తెలిసింది ఎట్లా వదిలేయాలి, అన్లెర్నింగ్ అంటాం మనం. ఓకే, ఆ అన్లెర్నింగ్ చేయమన్నమాట. సో మన వరకు ఇప్పటివరకు నేను ఒక రకంగా పెరిగాను, ఇవన్నీ ఇట్లా అనుకుంటున్నాను, కానీ ఇట్లాంటి మైండ్ సెట్తో బిజినెస్ చేయలేనని అర్థమైనప్పుడు మైండ్ సెట్ మార్చుకోవాలి. అది అందరికీ తెలుస్తుందా? అది చాలా మందికి తెలియదు అనమాట. అసలు ఎందుకు అవ్వట్లేదు బిజినెస్ అనే వాళ్ళు ఇస్తారు, కానీ బిజినెస్ ఎలా చేయాలో నేర్చుకోరు. అది చాలా మంది చేసే తప్ప. ఏముంది బిజినెస్, నేను వెళ్తా కిరాణా కొట్టుడు, ఏమన్నా MBA చేసి పెట్టింటా కిరాణా కొట్టు, నేను కూడా పెడతాను కిరాణా కొట్టు అంటాడు. ఓకే, కానీ ఎందుకు ఇప్పుడు ఎవరి దగ్గర అన్నా, ఇప్పుడు మన వ్యూవర్స్ వాచ్ చేసేటప్పుడు కూడా పానీపూరి బండి వారి దగ్గరకన్నా వెళ్ళండి, కిరాణా కొట్టు వాళ్ళ దగ్గరకన్నా వెళ్ళండి, వాళ్ళే కదని తీసి పడేయకండి, వెళ్ళి అడగండి ఇక్కడే ఎందుకు పెట్టావు, పక్క గలీలో ఎందుకు పెట్టలేదు, వేరే దగ్గర ఎందుకు పెట్టలేదు అంటే వాళ్ళు చెప్తారు మీకు ఆన్సర్. ఇక్కడ ఎందుకంటే ఇక్కడ కాలేజ్ ఎందుకంటే నేను పానీపూరి బండి పెట్టుకున్నా అంటాడు. ఇప్పుడు కాలేజెస్ ఉంటాయి, దాని దగ్గర పేగ్రీలు పానీపూరి బండ్లు ఎక్కువ ఎందుకు ఉంటాయి? రైట్, స్టూడెంట్స్ వస్తారు తింటారు. 4 P's అంతే, 4 P's ఆఫ్ మార్కెటింగ్. ప్లేస్మెంట్ ఇస్ ఇంపార్టెంట్. ప్లేస్మెంట్, రైట్. సో వాళ్ళకు కూడా బిజినెస్ తెలిసి ఉంటుంది. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు కిరాణా కొట్టు వాళ్ళు కానీ వాళ్ళ పేరెంట్స్ కూడా ఏదో షాప్ పెట్టుంటారు. అట్లా ఫ్యామిలీ బిజినెస్ కూడా చాలా వరకు అవుతా ఉంటాయి. సో ఇట్ బికమ్స్ ఈజియర్. కాకపోతే అట్లా అని చెప్పేసి ఇట్స్ నాట్ లైక్ మనం నేర్చుకోలేమని కాదు, అంటే వాళ్ళు సబ్ కాన్షియస్ గా చేస్తారు, మనం అది కాన్షియస్ గా చేయాలి. సిస్టమ్స్ అనే అవే ఉంటాయి. అవును, రైట్. ఏంటి సిస్టమ్స్? ఓకే, సో ఏదైనా మార్కెటింగ్ అనే బిజినెస్ కానీ చేయాలంటే 4 pillars. ఓకే, ఫస్ట్ బిజినెస్లో నీకు ఐడియా కానీ లేకపోతే నీ దగ్గర ఒక ప్రోడక్ట్ సర్వీస్ కానీ ఉండాలి. పెన్సిల్ అమ్ముతున్నా అనుకో, సో నేను పెన్సిల్ అమ్ముతుంటే ఇప్పుడు ఎట్లా చేయాలి బిజినెస్, పెన్సిల్ అమ్మే బిజినెస్ అంటే ఫస్ట్ అరే నేను పెన్సిల్ నా దగ్గర ఉన్నాయని చెప్పి జనానికి తెలియాలి కదా. నేను వేరే హౌస్లో మా ఇంట్లో పెట్టుకుంటే ఎవరికి తెలియదు. సో అందరికి బయటకు చెప్పుకునే పని మార్కెటింగ్. అరే నా దగ్గర పెన్సిల్స్ ఉన్నాయి, ఈ పెన్సిల్ ఇంత ప్రైస్, అది వాట్ ఎవర్ ఇట్ ఇస్, యాడ్లు, మార్కెటింగ్, అడ్వర్టైజ్మెంట్. అది నెంబర్ 1. నెంబర్ 2, నువ్వు ఒక 1000 మందికి చెప్తే దాంట్లో ఒక 10 మంది ఇంట్రెస్ట్ ఉంటారా ఈ పెన్సిల్ కొనుక్కుంటా అని చెప్పి నీ దగ్గరకు వస్తారు. నువ్వు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ నువ్వు ఎట్లా అమ్ముతావు, అరే ఈ పెన్సిల్ బాగుంది అది ఇది అని చెప్పి ఏదో చెప్పి అమ్ముతావు కదా, అది సేల్స్ అంటాం. సో ఫస్ట్ మార్కెటింగ్ అయిపోయింది, సేల్స్. ఇట్లా పోను నీకు ఎక్కువ మంది వస్తారు. ఒకేసారి నీకు 100 మంది వచ్చారనుకోండి, నాకు 100 పెన్సిల్స్ కావాలంటే నా దగ్గర స్టాక్ ఉందా, లేకపోతే స్టాక్ లేకపోతే మళ్ళీ వేరే దగ్గర నుంచి కొనుక్కోవాలా, మ్యానుఫ్యాక్చర్ చేయాలా, ఇవన్నీ అనుకుంటాం కదా. ఇదంతా ఆపరేషన్స్. ఒకేసారి ఎక్కువ మందికి ఎలా సర్వ్ చేయాలన్నట్టు, ఒకేసారి మన ప్రోడక్ట్ ఎట్లా ఎక్కువ మందికి ఎట్లా అమ్మాలి, ఇవన్నీ అమ్మేటప్పుడు మనకి డబ్బులు వస్తాయి కదా. నేను ఎంత కొంటున్నా, నేను ఎంత అమ్ముతున్నా, నాకు ప్రాఫిట్ ఎంత వస్తుంది, ఎంత మిగులుతుంది, నా స్టాఫ్ ఉంటే వాళ్ళకి ఎంత ఇస్తున్నా, గవర్నమెంట్కి ట్యాక్స్ ఎంత కట్టాలి, ఇవన్నీ ఫైనాన్సెస్. సో మార్కెటింగ్, సేల్స్, ఆపరేషన్స్, ఫైనాన్సెస్, ఈ 4 pillars ఉంటాయి ఏ బిజినెస్ కన్నా. ఏది చాలా ఇంపార్టెంట్, ఈ 4 ఏది మోస్ట్ ఇంపార్టెంట్, ఏది ఈజీగా రాంగ్ వెళ్ళొచ్చు? ఓకే, ఆబ్వియస్లీ నేను ఫ్లోలో చెప్తే మీకు అర్థమై ఉంటుంది. ఫస్ట్ మార్కెటింగ్ వస్తుంది. మార్కెటింగ్ ఆర్ బ్రాండ్ పొజిషనింగ్ అంటాం. అంటే నువ్వు ఏమని చెప్పి జనాలకి అప్రోచ్ అవుతున్నావు, వెళ్తున్నావు, నా దగ్గర ఇది ఉంది అది ఉందని చెప్పుకుంటావు కదా, ఏమని చెప్పుకుంటావు జనాలకి, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే అది తప్పు వెళ్తే మిగతా ప్రాసెస్లు ఏం జరగవు. నీ మార్కెటింగ్ కరెక్ట్గా ఉంటేనే నీ దగ్గర కస్టమర్లు వస్తారు, వాళ్ళకి నువ్వు సేల్స్ చేస్తావు, నీకు డబ్బులు వస్తాయి, ప్రాఫిట్ వస్తుంది.
సో మార్కెటింగ్ ఫస్ట్ ఇంపార్టెంట్ అనమాట. అది చాలా మంది తప్పు వెళ్ళిపోతారు. మార్కెటింగ్ ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, ఎప్పుడు చేయాలి, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. అండ్ చాలా ఈజీ అనమాట. ఎట్లా అంటే ఇప్పుడు నేను కొత్తగా స్టార్ట్ చేసా బిజినెస్, నా దగ్గర కాంపిటీషన్ ఉన్నాడు, నా పక్కనోడు కాంపిటీషన్, నాకు వాడు ఆల్రెడీ 5 సంవత్సరాలు బిజినెస్ చేస్తున్నాడు, వాడు యాడ్ చూస్తాను, అరే వాడు అట్లా నడుపుతున్నాడు యాడ్ ఫేస్బుక్లో, నేను కూడా నడుపుతా అంటాడు. కానీ వాడు ఎక్కడి నుంచి వచ్చిండు, ఏ స్టేజ్లో ఉన్నాడు, వాడికి ఎంత డబ్బులు వస్తున్నాయి, ఎంత ప్రాఫిట్ వస్తుంది, వాడు ఎంత పెడుతున్నాడు ఫేస్బుక్లో డబ్బులు, ఫేస్బుక్ యాడ్స్ అవన్నీ పట్టించుకోము. వాడు పెడుతుండే వాడు కస్టమర్స్, నేను కూడా పెడతా అంటాడు. ఇది చాలా ఈజీగా అని మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు, చాలా ఈజీగా తప్పు వెళ్తారు అనమాట మార్కెటింగ్. ఓకే, సో ఈ మార్కెటింగ్ మోస్ట్ ఈజీగా తప్పు వెళ్తారు. ఈజ్ ఇట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్? ప్రోడక్ట్ ఉంటే అదే కదా, ఇంకేముంది. అకార్డింగ్ టు మీ సేల్స్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ పీపుల్ బిజినెస్ ఎందుకు చేస్తారు? ఎవరైనా బిజినెస్, ఇంకా ఎన్జిఓస్ అవన్నీ పక్కన పెడితే బిజినెస్ చేసేది డబ్బుల కోసం, డబ్బుల కోసం. డబ్బులు లేకపోతే ఏమీ అవ్వదు, రైట్? సో ఏ బిజినెస్ అయినా ఫస్ట్ రెవెన్యూ జనరేట్ చేసుకునే పరిస్థితిలో ఉండాలి. రెవెన్యూ ఎలా జనరేట్ చేస్తున్నాం అంటే పాయింట్ ఆఫ్ సేల్ జనరేట్ చేస్తున్నాం, అంటే సేల్ అయితేనే ఈ రెవెన్యూ జనరేట్ అవుతుంది. మార్కెటింగ్ లో మోస్ట్ తప్పు పోవచ్చు. అవును, బికాజ్ వెరీ ఈజీగా నువ్వు ఏదైతే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిజినెస్ స్టార్ట్ చేసావంటే ఆ బిజినెస్ స్టార్ట్ చేసిన ఒక విజన్ ఉంటుందో, మిషన్ ఉంటుంది, లేకపోతే ఇంకేదో ఉంటుంది, ఇంకో మెసేజ్ ఉంటుంది. మోర్ ఇంపార్టెంట్లీ అవును, మార్కెట్ పొజిషనింగ్ అంటే మార్కెట్ మెసేజింగ్ అంటాం మనం. ఆ మెసేజ్ నువ్వు తప్పుపోవచ్చు. ఓకే, ఆన్ లాంగర్ రన్ లో నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ నేను నీకు డబ్బులు చేసి పెడతాను అని ఒక మెసేజ్. ఓకే, ఇంకొక మెసేజ్ నేను నీకు టైం సేవ్ చేస్తాను అన్న మెసేజ్. అవును, ఓకే, సేమ్ ప్రోడక్ట్ ని నేను 2 డిఫరెంట్ మెసేజెస్తో అమ్మగలను. ఫర్ ఎగ్జాంపుల్ సరే ఈ మైక్ తీసుకున్నాం అనుకోండి, ఈ మైక్ తీసుకుంటే ఈ మైక్ వల్ల నీకు డబ్బులు వస్తాయి. నేను ఇప్పుడు నేను షూట్ చేస్తున్నాను, ఈ షూట్ నలుగురు చూస్తారు, నాకు డబ్బులు వస్తాయి అనుకుందాం. వెరీ సింపుల్ కాన్సెప్ట్ లో అనుకుందాం. ఓకే, సెకండ్ థింగ్ ఏంటి, ఈ మైక్ వల్ల ఈ మైక్ ఉండే స్పెషాలిటీ ఏంటంటే ఈ మైక్ ప్రతిదీ చాలా ఫాస్ట్గా ఇంటిగ్రేట్ అవుతుంది, నా టైం సేవ్ అవుతుంది అనుకుంటా. ఓకే, ఒకవేళ నేను బిజినెస్ స్టార్ట్ చేసడానికి ఈ మైక్ అమ్ముతున్నాను అనుకోండి, నేను వాడికి టైం సేవ్ చేస్తున్నాను అని అమ్మను, డబ్బులు వస్తాయని చెప్పి అమ్ముతాం. ఎందుకంటే వాడి స్టేజ్ ఆఫ్ లైఫ్ లో డబ్బులు ఇంపార్టెంట్ అన్నట్టు. అది వాడు డబ్బులు వస్తున్నాయి, ఓకే, ఈ డబ్బులు ఇప్పుడు వాడు కంటిన్యూస్గా ఇలా కంటెంట్ చేస్తున్నాడు, వాడికి డబ్బులు వస్తున్నాయి, కానీ ఆ డబ్బులు చేసుకోవడానికి వాడు రోజు 24 hours పని చేయాల్సి వస్తుంది. ఆ 24 hours లో ఒక 4 hours ఈ మైక్ లో ఉన్న కంటెంట్ తీసుకొని పోయి అక్కడ గుచ్చి దాని నుంచి డౌన్లోడ్ చేసుకొని భయ్యా ఇదంతా అవసరం లేదు, ఈ మైక్ నువ్వు ఇలా రికార్డ్ చేస్తే ఆటోమేటిక్ గా ఎక్కడో అప్లోడ్ అయిపోతుంది, నువ్వు ఒక బట్ క్లిక్ చేస్తే అయిపోతుంది, ఐఎమ్ సేవింగ్ టైం. ఈ మెసేజ్ చాలా ఈజీగా రాంగ్ అయిపోతారు. ఇప్పుడు కన్వీనియన్స్, రైట్, ఇక్కడ కన్వీనియన్స్ వస్తుంది, అవును, అక్కడ డబ్బులు వస్తాయి, పని జరగడం వస్తుంది, ఇక్కడ కన్వీనియన్స్ వస్తుంది. ఇక్కడ ఉన్న లాంగ్ టర్మ్ ఈజీగా డబ్బులు అంటారు. అవును, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ మీ ఇస్ సేల్స్. అఫ్ కోర్స్ అమ్మాలి, అదే అమ్మాలి కదా. నువ్వు మార్కెటింగ్ ఎంత కిరాక్ చేసినా నీ దగ్గర కస్టమర్స్ వస్తే నువ్వు మంచిగా సేల్ చేయకపోతే నేను తిట్టుకొని పోతాడు, వాడు ఇంకో 10 మందికి చెప్తాడు, సేల్స్ రావు. రైట్, ఇప్పుడు చాలా కంపెనీలు ఉన్నాయి, ఇప్పుడు చాలా మంది స్కామ్ ఆర్టిస్టులు వాళ్ళు కూడా యాడ్లో రన్ చేస్తారు, కానీ వాళ్ళు సక్సెస్ఫుల్ ఉండరు, ఎందుకంటే వాడు సరిగ్గా ప్రోడక్ట్ డెలివర్ చేయరు కదా. రైట్, సో సేల్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. యాక్చువల్లీ అగ్రీ విత్ యువర్ పాయింట్. సూపర్, థ్యాంక్ యూ. So when idaram we understand that sales is important, how do we get good at sales? Interesting. So చాలా మంది చేసే తప్పు ఏంటంటే బిజినెస్ వాళ్ళు, బిజినెస్ కానీ స్టార్ట్అప్స్ కానీ ఆంటర్ప్రినర్స్ కానీ వాట్ ఎవర్ యూ కాల్ దెమ్, నేను ఒక అనుకొని పెట్టుకున్నా బిజినెస్, నా దగ్గర కొనడానికి సర్వీస్కో వస్తావు, నా మైండ్లో నేను ఏమనుకుంటానో అది నీకు చెప్తాను, కానీ నీకేం కావాలో నేను అడగను. ఓకే, ఇప్పుడు నా దగ్గరకు వచ్చావు, నువ్వు ఎందుకు వచ్చినావు, ఏం కావాలని అడిగిన అనుకో, అదేంది అని అనుకుంటారు. కానీ ఫస్ట్ అడగాల్సిన క్వశ్చన్స్ అవి, ఎస్పెషలీ స్టార్టింగ్ చేస్తున్నప్పుడు. మన దగ్గర ఒక కస్టమర్ వస్తే ఎట్లున్నారండి, ఒక స్టార్టింగ్ అవుతుంది మా బిజినెస్, ఎక్కడి నుంచి చూసి వచ్చారు, ఎలా తెలిసిందని ఫస్ట్ అడగండి 2-3 క్వశ్చన్లు. తర్వాత ఏం కావాలండి మీకు ఎగ్జాక్ట్లీ అని చెప్పి మీరే అడగండి క్వశ్చన్స్. కస్టమర్ ఏం కావాలో చెప్తాడు. ఇప్పుడు చాలా మంది బిజినెస్ ఎట్లుంటారంటే, కస్టమర్కి ఏం తెలుసు సార్, నాకు తెలుసు అంతా, వాళ్ళకి ఏం తెలియదు, వేస్ట్ ఫెలోస్ అంటారు.
అట్లా అనుకునే వాళ్ళు బిజినెస్ చేయలేరండి. కస్టమర్స్ ఏం కావాలో మనం తెలుసుకోవాలి. దాన్నే మనము బిజినెస్ టర్మ్స్లో ఐడియల్ కస్టమర్ పర్సోనా అంటాం, ICP. MBA టెక్స్ట్ బుక్లో అంతా ఇట్లా అంటారు. కానీ ఎవరికి కావాలి మన బిజినెస్, ఎలాంటి వాడు కొంటారు? ఇందా మీరు చెప్పినట్టు మార్కెటింగ్ మెసేజ్, అదే మైకు ఒక స్టార్టప్ వాళ్ళకి ఎట్లా అమ్మాలి, అదే మైకు ఒక ఆల్రెడీ బిజినెస్ చేసే వాళ్ళకి ఎట్లా అమ్మాలని చెప్పారు కదా. ఎందుకంటే మీరు ఒక్క నిమిషంలో, ఒక్క సెకండ్లో మీకు ఎగ్జాంపుల్ ఎట్లా వచ్చిందంటే మైక్ ఎవరు కొంటారని చెప్పి మీకు క్లారిటీ ఉంది. అట్లానే మన ప్రోడక్ట్, మన సర్వీసు ఎవరు కొంటారు అని చెప్పేసి మనకు ఐడియా ఉండాలి, ఐడియల్ కస్టమర్ పర్సన్ అని చెప్పేసి. ఇట్లాంటి వాళ్ళు కొంటారన్నప్పుడు వాళ్ళకి నొప్పి ఏంటి, పెయిన్ పాయింట్ ఏంటి, వాళ్ళకి అవసరం ఉంటే మన దగ్గరకు వస్తారు. వాళ్ళ అవసరం ఏంటో మీరు తెలుసుకుంటే వాళ్ళ అవసరం తగ్గట్టు మనం మాట్లాడచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది చాలామంది బిజినెస్ ఓనర్స్ తప్పు చేస్తారనమాట. సో సింప్లీ పుట్, సేల్స్ ఇస్ మోర్ అబౌట్ లిజనింగ్. ఎగ్జాక్ట్లీ, లిజనింగ్ టు యువర్ కస్టమర్స్. డోంట్ అజ్యూమ్. అజంప్షన్స్ ఎక్కువ ఉంటాయి మనకి బిజినెస్ ఓనర్కి. అంటే అనేసుకుంటాడు, అరే వచ్చిండు కదా ఇచ్చేద్దాం కదా అంటాడు. రైట్. నువ్వు అనుకునేది కాదు, అక్కడ అడుగు. రైట్. మనము బ్యారియర్ ఆఫ్ ఎంట్రీ గురించి మాట్లాడుకున్నాం కదా. సో బ్యారియర్ ఆఫ్ ఎంట్రీ గురించి మాట్లాడుకున్నప్పుడు ట్రెడిషనల్ బిజినెస్, ఆన్లైన్ బిజినెస్, ఈ రెండింటికి డిఫరెంట్ బ్యారియర్స్ ఆఫ్ ఎంట్రీ ఉంటాయి. నాట్ నెసెసరీ కాదు, బట్ ఆన్లైన్ బిజినెస్ అంటే నీకు బ్యారియర్ ఆఫ్ ఎంట్రీ ఈజీగా ఉంటుంది, నీకు ఈజీగా స్టార్ట్ చేయొచ్చు అనే కాదు. అలానే ట్రెడిషనల్ బిజినెస్ అంటే హార్డ్గా స్టార్ట్ చేయొచ్చు, నీకు చాలా ఖర్చు ఎక్కువ అవుతుంది అని కూడా కాదు. నీ టేక్ ఏంటి దీని మీద? సో నువ్వు చెప్పినట్టే, ఇప్పుడు నార్మల్ ట్రెడిషనల్ బిజినెస్ అంటే ఏంటి? ఇప్పుడు కిరాణా కొట్టుకు ట్రెడిషనల్ బిజినెస్. కిరాణా కొట్టు పెట్టాలంటే నేను ఒక దగ్గరికి వెళ్ళి అట్లీస్ట్ ఒక రూమ్ రెంట్కి తీసుకోవాలి, ఒక రూము 2 రూములు రెంట్కి తీసుకోవాలి. మళ్ళీ అది మెయిన్ పని ఉంటే ఒక రేట్ ఉంటుంది, గల్లీ లోపల ఉంటే ఒక రేట్ ఉంటుంది, మళ్ళీ ఎక్కడ తీసుకోవాలి అది ఇది ఉంటుంది. మళ్ళీ స్టాక్ ఉందా లేదా, మనకు 5 రూపాయలు కొని ఒకటి 10 రూపాయలకి అమ్ముతున్నాము, దానిలో మార్జిన్ కొంచెం అది ఇది ఉంటుంది. సో ఇదంతా ట్రెడిషనల్ బిజినెస్కి మనకి స్పేస్ కావాలి, ఇన్వెంటరీ అంటే స్టాక్ కావాలి, ఒక ఆఫీస్ మెయింటైన్ చేయాలంటే దాని కరెంటు బిల్లు అది ఇది అన్నీ ఉంటాయి. ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ కొంచెం ఎక్కువ ఉంటుంది ట్రెడిషనల్ బిజినెస్లో. అదే ఆన్లైన్కి వచ్చామనుకోండి, ఆన్లైన్లో ఏంటి, యాజ్ సింపుల్ యాజ్ ఒక చిన్న PDF ఫైల్ కూడా అమ్మచ్చు మనం. ఓకే, మనకి నాలెడ్జ్ ఉంటే ఒక ఈబుక్స్ ఉంటాం, లీడ్ మ్యాగ్నెట్స్ అని అంటాం కదా, ఒక PDF ఫైలు, ఒక ఈబుక్ కూడా మనం 100 రూపాయలకి 50 రూపాయలకి, ఇంకా అమెరికాలో అయితే ఇంకా ఎక్కువనే అమ్ముతున్నారు, $100 $200 కూడా అమ్ముతారు. లేకపోతే ఒక వీడియో రికార్డ్ చేసేసి కోర్స్ లాగా అమ్మచ్చు. ఎందుకంటే ఆన్లైన్లో చాలా ఈజీ అయిపోయింది. ఇప్పుడు నీకు ఆఫీస్ ఉండాల్సిన అవసరం లేదు, ముందు ఇంత స్టాక్ ఉండాల్సిన అవసరం లేదు, ఒక ల్యాప్టాప్ ఇంటర్నెట్ ఉంటే సరిపోతుంది. అది ఒకవేళ ఇండియన్ మార్కెట్ నువ్వు ఒక ఎన్విరాన్మెంట్ లా తీసుకుంటే, ఇండియన్ మార్కెట్లో ఆన్లైన్ బిజినెస్ కి కావాల్సిన, ఏ బిజినెస్ కైనా కావాల్సింది ఒకటి 2 థింగ్స్ ఏంటంటే ట్రస్ట్. ఇఫ్ యూ హ్యావ్ టు టాక్ ఇన్ డిఫరెంట్, క్రెడిబిలిటీ అంటారు కదా, ట్రస్ట్. సో బేసిక్గా ట్రస్ట్, నమ్మకం. ఆన్లైన్ బిజినెస్ లో ఇండియాకి నమ్మకం వచ్చేంత లెవెల్ ఉందా? ఆర్ పీపుల్ రెడీ టు టేక్ ఇట్ అప్? అండ్ అది ఇట్ ఈస్ స్టిల్ ఏ టాబు. ఇప్పుడు చెప్పు భయ్యా, నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్లయింట్ మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ఆఫీస్ ఎక్కడ అడుగుతారు, లేదా నాకు ఆఫీస్ లేదా మొత్తం రిమోట్ అంటే, రిమోటా అంటారు. దిస్ పాయింట్ ఆఫ్ టైం అది. బట్ నాకు తెలిసిన వాళ్ళు, నేను వర్క్ చేస్తున్న చాలా మంది, నాకు తెలిసిన చాలా బిజినెసెస్, ఆఫీసులు, పెద్ద పెద్ద ఆఫీసులు ఉన్న బిజినెసెస్, వాళ్ళు మా అంత రెవెన్యూ కూడా క్లాక్ చేయరు ఎవ్రీ మంత్. మా రెవెన్యూ ఆల్మోస్ట్ 2-3 టైమ్స్ ఉంటుంది. నాకు అనిపించేది ఏంటంటే, ఎందుకు అనవసరం ఖర్చు పెడుతున్నారు ఆఫీసులకి, నాకు ఏమి అవసరం లేదు. బట్ కొంతమందికి అది అవసరం, కొంతమందికి ఇది అనవసరం. బట్ ద బిగ్గెస్ట్ థింగ్ ఈజ్ ఐ వాంట్ టు కమ్ ఫ్రమ్ ద కస్టమర్స్ పర్స్పెక్టివ్. హౌ ఆ ట్రస్ట్ ఫ్యాక్టర్ అన్న దాన్ని, what do you think about that? సో ఈ ట్రస్ట్ ఫ్యాక్టర్ చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ ఆన్లైన్లో మనకి చాలా స్కామ్లు అవుతున్నాయి ఈ మధ్య. ఎవడంటే వాడు ఫేస్బుక్లో యాడ్లు చేస్తాడు, అదంట ఇదంటాడు. సో ట్రస్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ ట్రస్ట్ బిల్డ్ చేసుకోవడానికి మనకి ఒక ఆఫ్లైన్ సెంటర్ ఉండాల్సిన అవసరం లేదు. అంటే ఇన్ ఎసెన్స్ చాలా చిన్న స్టార్టప్స్ ఉంటాయి, మొబైల్ ఫోన్ అమ్మడం కానీ, చిన్న ఇయర్ ఫోన్స్ అమ్మడం కానీ. వాళ్ళకి నార్మల్గా సామ్సంగ్ సర్వీస్ సెంటర్, సోనీ సర్వీస్ సెంటర్ అని చెప్పి ఉంటాయి. ఆ సర్వీస్ సెంటర్స్ ఉండవు. అట్లని చెప్పి ది డోంట్ గివ్ సర్వీస్ అని కాదు, సేల్ అయిపోయి నాకు ఆఫ్టర్ సేల్ సర్వీస్ అంటాం వీటిని. ఆఫ్టర్ సేల్ సర్వీస్లో ఏమంటాడు, ఓకే ఏమైనా ప్రాబ్లం వస్తే ఫోన్ చేయండి, మేమే పికప్ అండ్ డ్రాప్ సర్వీసెస్ అంటాం. ఇంటికి వస్తాడు, పికప్ చేసుకుంటాడు, తీసుకెళ్ళి రిపేర్ చేసో రీప్లేస్మెంట్ చేసో ఇస్తాడు. రైట్, అక్కడ ట్రస్ట్ ఫ్యాక్టర్ బిల్డ్ అయింది. ఎందుకంటే మళ్ళీ ఒక ప్రతి స్టేట్లో ఉండాలి. ఇప్పుడు సోనీ సామ్సంగ్ సర్వీస్ సెంటర్ అనుకో, నువ్వు హైదరాబాద్లో ఉన్నా ఉండాలి, ఊర్లో ఉన్నా ఉండాలి, నువ్వు ఇండియా మొత్తం, వరల్డ్ మొత్తం ఉండాలి. రైట్. సో
ఫ్యూ ట్వీక్స్ చేసి ట్రస్ట్ ఫ్యాక్టర్ అవి కూడా తీసుకొని రావచ్చు. ఇంకోటి నువ్వు చెప్పినట్టు నాకు కూడా చాలా మంది ఇట్లానే అంటారు, ఆఫీస్ ఎక్కడ అదంటే నేను ఇంట్లో నుంచి పని చేస్తా, టీం అంతా రిమోట్లోనే ఉందంటే వాళ్ళు పైకి ఒక లుక్ వస్తుంది అనమాట. అప్పుడు డైరెక్ట్ అంట, కోవిడ్లో గూగుల్, మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్ పెద్ద పెద్ద కంపెనీలే ఆన్లైన్ చేసినాయి, నేను ఎందుకు ఆఫీస్ పెట్టుకుంటా అంట. అప్పుడు వరకు క్లిక్ అవుతుంది, ఓకే అని చెప్పి. కోవిడ్ కొంచెం హెల్ప్ చేసింది, ఎందుకంటే ఆన్లైన్ బిజినెస్. రైట్. ఇంకా మన పేరెంట్స్ తెలుసు కదా, ల్యాప్టాప్ ముందు పనిచేసే సాఫ్ట్వేర్ అంటారు. సో ఏదో ఒకటి సాఫ్ట్వేర్ అనేసి చాలా మందికి అవసరం లేని వాళ్ళకి దిల్ గెట్ ఇట్. కస్టమర్స్ కి డైరెక్ట్ ఇదే చెప్పేస్తా. రైట్. టీం అంతా రిమోట్ ఉంది, ఎట్లా ఆన్లైన్ లో పని. బట్ ట్రెడిషనల్ బిజినెసెస్ కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా టైల్స్ అమ్ముతున్నారు అనుకోండి, లేకపోతే ఎవరైనా చిల్లీ పౌడర్ అమ్ముతున్నాడు అనుకోండి, ఎవరైనా కిరాణా కొట్టు అనుకోండి, వాడికి ఎస్టాబ్లిష్మెంట్ అయితే కావాలి. అంటే వాడికి ఒక షాప్ కావాలి, ఆ షాప్ లో ఎక్స్పీరియన్స్ కావాలి. కొన్ని వీ కాంట్ కాంప్రమైజ్ అవ్వలేము. అవును. అక్కడ మనము చేంజ్ తీసుకురావడం అవసరమా, లేకపోతే నడుస్తుందా నడవని అనవదేయడం బెటరా? వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఇప్పుడు ఎట్లా అంటే నార్మల్గా నడుస్తుంది కానీ నడవని అంటే అది ఒక స్టేజ్ వచ్చేసాక బిజినెస్లో చాలా బిజినెస్ వాళ్ళు చేసే తప్పిదే అనమాట. బాగానే వస్తుంది కదా, 20,000, 30,000, ₹1,00,000 వస్తుంది ప్రాఫిట్, నాకు ఇంకా ఎందుకు ఎక్స్పాండ్ చేయడం అనుకుంటారు. కొంతమంది అయితే ఇంకా ఎక్స్పాండ్ చేసి నాకు ఇంకా ఎక్కువ కావాలనుకుంటారు. సో ఇప్పుడు ఏమైపోయిందంటే, ఇప్పుడు నువ్వు చెప్పిన ఎగ్జాంపులే, ఇఫ్ యూ గో టు రిలయన్స్ ట్రెండ్స్కి వెళ్ళాం అనుకో, ఆర్ వెస్ట్ సైడ్కి వెళ్ళాం, అవి కూడా ఏంటి నార్మల్ కొట్టులే, కాకపోతే పెద్ద పెద్ద అద్దాలు గిద్దాలు పెట్టేసి పాష్గా ఉంటాయి అంతే. ఇప్పుడు నార్మల్గా ఇక్కడ రోడ్ పైన వెళ్ళే షాపులు కనబడతాయి కదా, ఇప్పుడు కోటికి వెళ్తే అన్ని షాప్స్ లేవు, మనం డ్రెస్ కొనుక్కోవచ్చు, ట్రాక్ ప్యాంట్, టీషర్ట్స్ అవన్నీ, బండి ప్యాంట్ కూడా అమ్ముతారు. దానికి వీళ్ళకి తేడా ఏంటి? ఒక్కసారి నువ్వు వెళ్ళి కొన్నావు అనుకో వెస్ట్ సైడ్లో కానీ రిలయన్స్ ట్రెండ్స్లో కానీ, నువ్వు బిల్ అయిపోగానే నీకు SMS వస్తుంది, నీకు వాట్సాప్ వస్తుంది, ఆఫర్ లాగా ఇవన్నీ ఆఫర్లోనే నడుస్తున్నాయని వాట్సాప్ వస్తుంది. దట్ ఫీల్స్ మోర్ ప్రొఫెషనల్. ఇంకా నువ్వు ఒకసారి వెళ్ళావు కాబట్టి వాళ్ళకి మళ్ళీ నీకు వాళ్ళు కీప్ ఆన్ నర్చరింగ్ అంటాం, కస్టమర్ నర్చర్ చేస్తూ ఉంటాడు. నీకు నెక్స్ట్ టైం ఏమైనా ఆఫర్ వచ్చినప్పుడు నెక్స్ట్ టైం కొనుక్కో అంటే అక్కడికే వెళ్తావు. ఈ ఆన్లైన్ కాంపోనెంట్స్ ఆఫ్లైన్లో ఇంటిగ్రేట్ సరిగ్గా చేయొచ్చు. రైట్. ట్రెడిషనల్ బిజినెసెస్ అట్లా అని చెప్పి కిరాణా కొట్టు ఇట్లా చేయాలంటే అట్లా ఇట్ డిపెండ్స్ ఆన్ ద యూస్ కేస్ అనమాట. సో దే కెన్ ఆల్సో థింక్, ఇప్పుడు కిరాణా కొట్టు ఉన్నారు, ఒక ఏరియాలో ఉన్నారు, నౌ దే కెన్ సైన్ అప్ విత్ డన్జో, హైపర్ లోకల్ డెలివరీస్ వచ్చినాయి, వాళ్ళతో సైన్ అప్ అయ్యి రీచ్ వాళ్ళ కిలోమీటర్ కాకుండా వాళ్ళ గలీలో కాకుండా వేరే వాళ్ళు కూడా వాళ్ళు ఇవ్వచ్చు. రైట్. దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. రైట్. ద బిగ్గెస్ట్ థింగ్ ఇస్ ఆన్లైన్ ఆఫర్ చేసేది ఏంటంటే ఫాస్ట్ ర్యాపిడ్ ఎక్స్పాన్షన్. I'll tell you a small story. ఓకే. మా ఇంటి దగ్గర మోర్ ఉండేది. ఓకే, మేము ముందు ఒక ఇంటి దగ్గర ఉండేవాళ్ళం, అక్కడ ఒక మోర్ ఉండేది అన్నమాట. సో అక్కడ ఉన్న మోర్లో నేను లెటెస్ట్ ఒక టైట్ కొనుక్కున్నాను అనుకోండి. నేను ఆల్మోస్ట్ 2 years 3 years నుంచి ఆ ఇంటి దగ్గర ఉంటాను. సో వాడికి తెలుసు ఎగ్జాక్ట్గా ఎవ్రీ 1.5 months నేను వచ్చి వాడి నుంచి 1 kg టైట్ కొంటున్నాను అని తెలుసు. ఒకరోజు సడన్గా మాకు కాల్ వచ్చింది. కాల్ వచ్చి, సార్ బాగున్నారా, నేను ఇక్కడ మన మోర్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి అంటే, సార్ మీ టైడ్ అయిపోయి ఉంటాయి కదా అని. వీడికి ఎట్లా తెలుసు రా బాబు నా టైడ్ అయిపోయింది కదా. అదే సార్ మీరు ఎవ్రీ 1.5 months కొంటారు కదా, సో మీరు అయిపోయింది, మేము పంపించేయమంటారా? పంపించేసేయండి. ఫస్ట్ థింగ్ అవుతుంది ఏంటంటే డేటా అనాలిసిస్. ఎగ్జాక్ట్లీ. నువ్వు వాడు మన కన్జ్యూమర్ మనం ఎంతలా కన్జ్యూమ్ చేస్తున్నాం ఆ ప్యాటర్న్ ఐడెంటిఫై చేసి అది చేశాడు. దట్ ఈ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే మెయిల్ షిఫ్ట్ అయ్యాం. పోయిన తర్వాత వాడు మళ్ళీ కాల్ చేశాడు, సార్ మీది టైడ్ అయిపోయింది కదా ఏమిటి సంగతి అంటే, లేదు మెయిల్ షిఫ్ట్ అయ్యాము. దాంట్లో ఏముంది సార్, పంపించేస్తాను అన్నాడు. అది ఎలా పంపిస్తావు అంటే, మాకు అక్కడ దగ్గర మోర్ ఉంది సార్, ఆ మోర్ నుంచి పంపిస్తాను. రైట్. సో నెక్స్ట్ టైం నుంచి వాడు ఫోన్ చేయడం మానేశాడు, వాడు ఫోన్ చేయడం మొదలెట్టాడు. రైట్. సో ఆఫ్లైన్ బిజినెసెస్, ట్రెడిషనల్ బిజినెసెస్ కూడా ఒకవేళ డేటాని, ఆన్లైన్ని, ఒక ప్యాటర్న్ని అబ్జర్వ్ చేసుకొని దాన్ని యూటిలైజ్ చేసుకుంటే వాళ్ళకి కన్జ్యూమర్స్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రాబ్లమ్ నేను టైం మర్చిపోయేవాడిని. నేను ఎవడు మళ్ళీ మోర్ ఎవరు ఎత్తుకుంటారా పక్కన కిరాణా స్టోర్లో కొనేవాడిని. అవును. బట్ వాడు లైఫ్ ఈజీ చేశాడు, వాడు నాకు లైఫ్ కన్వీనియంట్ చేశాడు. అవును. ఫస్ట్ థింగ్ నేను మర్చిపోయాను, రేపు సడన్గా నేను బట్టలు ఉతకాలంటే నా దగ్గర టైడ్ ఉండదు, ప్రాబ్లం అయ్యేది. వాడిని లైఫ్ కన్వీనియంట్ చేశాడు అక్కడ. సెకండ్ టైం వాడు నేను మైగ్రేట్ అని చెప్పి ప్యాటర్న్ అర్థం చేసుకొని అక్కడి దగ్గర కనెక్ట్ చేసి మళ్ళీ నా లైఫ్ ఈజీ చేశాడు.
నెక్స్ట్ టైం నుంచి ఇప్పుడు టైటే కాదు, బిస్కెట్లు కొనాలన్నా చాక్లెట్ కొనాలా నాకు ఇక్కడ ఒక మోర్ ఉంది, నాకు కొత్త లొకేషన్లో నాకు ఒక మోర్ కూడా ఉందని కూడా నాకు తెలుసు. అవును. సో ట్రెడిషనల్ బిజినెసెస్ కూడా కొంచెం ఇఫ్ దే కెన్ అడాప్ట్ ఆన్లైన్, వన్ థింగ్ ఏమవుతుందంటే నీ గ్రోత్ అన్నది మ్యాసివ్గా మూవ్ అవుతుంది. టూ థింగ్స్, ఐదర్ నీ బిజినెస్ అయినా నువ్వు గ్రోత్ చేయొచ్చు, లేకపోతే నీ దగ్గర ఈ డేటా ఈ కమ్యూనిటీ ఉంది కాబట్టి నువ్వు వేరే వాళ్ళతో కొలాబరేట్ అయ్యి నువ్వు క్రాస్ సెల్ చేసుకోవచ్చు. రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మోరోడు ఉన్నాడు, నెక్స్ట్ వీక్ మోరోడు ఒక బర్త్డే, ఒక పక్కన కొత్త షాప్ వచ్చింది, ఓకే మోర్దే అనుకోని ఆదిత్య బిర్లా గ్రూప్ దే కొత్త షాప్ వచ్చింది అనుకోండి, దే ఆర్ ఇంటూ గిఫ్టింగ్, ఒక గిఫ్టింగ్ యాక్సెసరీస్ షాప్ అనుకో. మోరోడు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు సార్ మీ బర్త్డే ఎప్పటికి అనుకోండి సార్, చెప్పండి సార్ మీకు ఒక చిన్న గిఫ్ట్ ఇస్తాను, గిఫ్ట్ వాచర్ ఇస్తాను, గిఫ్ట్ వాచర్ ఇస్తాడు. నెక్స్ట్ టైం వాడు బర్త్డే వచ్చినప్పుడు 1 వీక్ ముందు ట్రీట్ యువర్ సెల్ఫ్ విత్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ అవర్ గెట్ ఎ టీవీ ఫర్ దిస్ అని చెప్తున్నాడు. సో డేటా కలెక్ట్ చేసుకొని దాన్ని మనము ఆన్లైన్ మీడియంస్ అంటే వాట్సాప్ కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, SMS కానివ్వండి, ఈమెయిల్స్ ఇవన్నీ ఇంకా అడ్వాన్స్డ్గా సింపుల్గా SMS వాడుకుంటే చాలా వెళ్ళిపోతున్న బిజినెస్ చాలా గ్రాప్ చేసుకోవచ్చు. ఆల్సో నాకు ఎగ్జాంపుల్ ఉంది. మేము చాలా హోటల్స్కి వాటికి ఫుడ్ అండ్ బెవరేజెస్ కంపెనీస్కి మేము కూడా యాడ్స్ చేస్తుంటాము. సో దాంట్లో ఏమవుతుందంటే ఎక్స్పాండ్ అవ్వట్లేదు, వీకెండ్స్ వస్తున్నారు జనాలు, వీక్ డేస్ రావట్లేదంటే సింపుల్గా చెప్పా, ఎవరైతే వస్తున్నారు కస్టమర్స్ వాళ్ళ పేర్లు ఫోన్ నెంబర్లు తీసుకున్నావా అన్న. ఎందుకు తీసుకుంటావు, తీసుకోం కదా అంటారు. అది కాదు బాబు, నువ్వు తీసుకోవడం స్టార్ట్ చేయి. వాళ్ళు ఎందుకు ఇస్తారు అని అంటారు. సరే నువ్వు ఉత్తనే వెళ్ళి పేరు చెప్పు అంటే ఎవరు చెప్తారు చెప్పు, నెంబర్ ఎవరు ఇస్తారు చెప్పు ఇట్లా మేము కలెక్ట్ చేస్తున్నాం, డైరెక్ట్ బీ ఫ్రాంక్, డేటా కలెక్ట్ చేస్తున్నాం, మీ పేరు ఫోన్ నెంబర్ చెప్పండి అని చెప్పి గూగుల్ ఫామ్ క్రియేట్ చేసుకో, మీ వెయిటర్స్కి ఇచ్చేసాయి, వాళ్ళు ఫోన్లో కొట్టేస్తారు, చెప్పు ఇట్లా ఇస్తే 10% డిస్కౌంట్ ఇస్తామని చెప్పు అని. అఫ్ కోర్స్ హూ విల్ సే నో, రైట్? అలా అంతా కలెక్ట్ చేసుకొని ఆ తర్వాత వీక్ డేస్లో ఉన్నప్పుడు వాళ్ళకి వాట్సాప్ మెసేజ్ పంపు, థర్స్డేస్ ఆర్ హ్యాపీ అవర్స్ ఈరోజు ఇట్లా ఉన్నాయి అని చెప్పి చేస్తే అట్లా ఫుట్ఫాల్ ఇంక్రీజ్ అవుతుంది. రైట్. కానీ అంత ఐడియా మేము చేసే కస్టమర్స్కి దే ఆర్ ఇంటూ 10 years 15 years అదే ఇండస్ట్రీలో ఉంటారు, కానీ ఇవన్నీ ఐడియాస్ రావు. ఎందుకంటే దే డోంట్ సీ అదర్ పీపుల్ డూయింగ్ ఇట్. వేరే వాళ్ళు చేస్తున్నారు లేదో కూడా తెలియదు వీళ్ళకి. రైట్. వేరే వాళ్ళు చేయకపోతేనే కదా అదే బిజినెస్ గ్రో అవుతుంది. ఎగ్జాక్ట్లీ. సో ఇట్లా మేము చెప్పామంట, ఫస్ట్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళ ఫోన్ నెంబర్లు పేర్లు కలెక్ట్ చేయండి, ఆ తర్వాత వాళ్ళకి SMS వాట్సాప్ సెండ్ చేయండి. మళ్ళీ దీనికి సాఫ్ట్వేర్ ఏం అవసరం లేదు, కూర్చొని మనమే చేసుకోవచ్చు. ఇప్పుడు చాలా మంది ఏమంటారు, ఆన్లైన్ చేశారు ఇంటిగ్రేషన్ సాఫ్ట్వేర్ కోడింగ్ అంత వద్దబ్బా, బుక్ పెన్లు పేరు రాసుకో, ఆ పేరు ఫోన్ లో కొట్టుకొని వాట్సాప్ పంపాలి, చాలా సింపుల్ యాజ్ దట్ కదా, అంతే, చాలా సింపుల్. వై డూ యూ థింక్ నాట్ ఎ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ డూయింగ్ ఇట్? ఎందుకు చేయట్లేదు ఎవరు? ఎందుకంటే ఒకడు అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ అని చెప్పి, ఓకే మనం ఒక పని చేస్తే దానిలోనే ఎదుగుతాం కానీ పక్క దాంట్లో వెళ్ళాం. ఇంకా ఏం చేయొచ్చు, ఎలా చేయొచ్చు, వీళ్ళు ఎట్లా గ్రాప్ చేయాలన్నట్టు ఆలోచించాలి. నాకు ఎవరు రావట్లేదు వీక్ డేస్లో, కస్టమర్స్ రావట్లేదు, కస్టమర్స్ ఎలా వస్తారు? ఇప్పుడు నేను హోటల్ ఎవరో అనుకో, నేను బుక్ మై షోలో బుక్ చేస్తే, ఇప్పుడు ఎవరు వెళ్తాను థియేటర్, బుక్ మై షోలో బుక్ చేసుకుంటా, రైట్? ఒక మూవీ టికెట్, వాడు నాకేమొస్తుంది, ఇన్స్టెంట్గా వాట్సాప్ మెసేజ్ వస్తుంది, హియర్ ఈస్ యువర్ టికెట్ డౌన్లోడ్, రైట్? మూవీ స్టార్ట్ అయ్యే ముందు 1 day ముందు అట్లా రిమైండర్ వస్తుంది ఒకటి, అరే నేమో బుక్ మై షో కూడా చేస్తున్నారు, నేను కూడా చేయొచ్చుగా మా బిజినెస్లో అని మనకి థాట్ చాలా మందికి రాదు. ఎందుకంటే అరే బుక్ మై షో వాడు బుక్ మై షో మనం ఎందుకు చేస్తాం, అట్లా ఉంటాం. మనం చేయలేము, కానీ ఎలా చేయాలన్నది ఆలోచించరు, అది రైట్. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దానికి ఒక ఈజీ సొల్యూషన్ ఎక్కడో ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, ఎవ్రీథింగ్ ఈజ్ మోస్ట్లీ ఈజీ అండ్ సింపుల్, రైట్? Maybe we should do one more podcast on that. Something like growth hacks, which you are master of anyways. ఇలా అంటే డబ్బులు ఖర్చు పెట్టకుండా ఉన్న రిసోర్సెస్ తో ఎలాగా మాక్సిమం పిండాట్లచ్చు, దాని మీద మేబీ వీ షుడ్ డూ అనదర్ కాన్వర్సేషన్. Yeah, sure. Superb. So one question I wanted to ask is what is your relationship with money? డబ్బులతో నీ రిలేషన్షిప్ ఏంటి? పర్టికులర్గా నువ్వు బిజినెస్ స్టార్ట్ చేస్తున్నప్పుడు
హౌ ఇస్ దట్ రిలేషన్షిప్? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంచి క్వశ్చన్ ఇది. ఎందుకంటే ఇప్పుడు ఏమంటే ఇప్పుడు నేను ఇఫ్ ఐ వాంట్ టు స్టార్ట్ బిజినెస్, నేను స్టార్ట్ చేయాలి అనుకో బిజినెస్, ఫుల్ యంగ్ ఉన్న జోష్ ఉన్నారే చేసేద్దాం రూపాయి బిజినెస్, నా దగ్గర ₹1,00,000 ఉన్నాయి, 1,00,000 పెడతా 10 లక్షలు వచ్చేస్తాయి సంవత్సరంలో అన్నట్టు ఆలోచిస్తారు. లేకపోతే 5,000 పెడతా 10,000 వస్తాయి, 5,000 పెడితే 20,000 వస్తాయి. అది ఉంటుంది కదా హేరా ఫేరీలో 30 రోజుల్లో పైసలు డబల్, 25 दिन में पैसा डबल అంటారు అవును అక్షయ్ కుమార్. అవునవును. సో అట్లానే అనుకుంటారు జనాలు. ఆర్ ఎల్స్ డబ్బులు లేకపోయినా అరే కొంచెం డబ్బులు కూడబెట్టి సేవింగ్స్ నుంచి ఇద్దాము, రైట్, స్టార్ట్ చేద్దాం బిజినెస్. చాలా జెన్యూన్ గా అవుట్ ఆఫ్ ప్లేస్ ఆఫ్ నేను సక్సెస్ అవుతాను నమ్మి, కానీ వాళ్ళు సక్సెస్ అవుతారు కానీ వాళ్ళు అనుకునే టైం స్పాన్ లో అవరు. అది సో టైం ఫ్రేమ్ చూసుకోవాలి. Right. స్టార్ట్ ఇప్పుడు ప్రతి బిజినెస్ సక్సెస్ అవుతుందో లేదో మనం చెప్పలేం. ఇప్పుడు స్టార్ట్అప్స్ కూడా చూసుకుంటే 90% ఆఫ్ స్టార్ట్అప్స్ విల్ ఫెయిల్ కదా. అట్లని చెప్పి స్టార్ట్అప్స్ ఇక్కడ చూడండి వాళ్ళు ఏం చెప్పారు, స్టార్ట్అప్స్ విల్ ఫెయిల్, ఆంటర్‌ప్రెన్యూర్స్ విల్ ఫెయిల్ అనలే. రైట్, ఒక కంపెనీ పోతే ఇంకో కంపెనీ చేసుకోండి. ఇప్పుడు చాలా మందికి ఎట్లా ఉంటుంది అంటే ఒక చిన్న ఈగో ఉంటుంది అనమాట, ఇది నా ఐడియా నేనే చేస్తా, నాకన్నా బెటర్ ఎవరు చేయలేరు అని. ఆ ఈగో ఉండకూడదు. ఒక బిజినెస్ స్టార్ట్ చేయి, వర్కౌట్ చేయి, కష్టపడు, వర్కౌట్ కాకపోతే ఇంకోటి స్టార్ట్ చేయి. ప్లస్ ఈ టైం ఫ్రేమ్ ఉంది కదా. నేను ఎట్లా చెప్తా అంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే అట్లీస్ట్ ఆన్ ద మినిమం ఒక 1 year వరకు నీకేం ప్రాఫిట్ రాదు అనుకొని చేసుకోవాలి. 1 year వరకు నీకేం ప్రాఫిట్ రాదు, ఆ 1 year వరకు నువ్వే డబ్బులు ఖర్చు పెట్టాలి. ఈ డబ్బులు 1 year వరకు నువ్వు ఖర్చు పెట్టగలిగితే దెన్ యూ గో అండ్ స్టార్ట్ అ బిజినెస్. రైట్, నీ ప్రెసెంట్ లైఫ్ స్టైల్, ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉంటున్నావు, నువ్వు నీకు రెంట్కి ఎంత అవుతుంది, తినడానికి ఎంత అవుతుంది, ఫ్యామిలీ ఏమైనా ఉందా, ఇదంతా డౌన్ గ్రేడ్ కాకుండా ఇంతనే ఉంటుంది. ప్లస్ నీకు ఎక్స్ట్రా డబ్బులు ఉంటే 1 year వరకు నువ్వు పెట్టగలుగుతావు ఒక బిజినెస్, ఆన్లైన్ ఆఫ్లైన్ ఏదన్నా అవన్నీ. దెన్ ఓన్లీ గో ఇన్ టు బిజినెస్. ఇస్ ఇట్ జస్ట్ అబౌట్ ద మనీ? సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు చాలా మంది బిజినెస్ స్టార్ట్ చేయాలంటే దే వాంట్ బెటర్ లైఫ్ స్టైల్. మనమంతా మిడిల్ క్లాస్ నుంచి వచ్చాము, ఇంకొంచెం బెటర్ లైఫ్ స్టైల్ అవ్వాలని చెప్పి మనీ ఈజ్ ద మోటివేటర్ ఫర్ అ లాట్ ఆఫ్ పీపుల్. డబ్బులు సంపాదించుకుందామని చెప్పి దానికి బిజినెస్ రైట్ చాలా మంది చేస్తారు, అండ్ తప్పేం కాదు అది. సో ఆ డబ్బులు ఎలా సంపాదించాలి అని తెలుసుకోవడానికి డబ్బులు వెనకాల పడేసి బిజినెస్ గురించి తెలుసుకోరు వాళ్ళు. రైట్, సో నేను స్టార్ట్ చేస్తా 3 months ప్రాఫిట్ వస్తుంది, 1 monthలో ప్రాఫిట్ వస్తుంది అనేది తప్పు. ఇప్పుడు నేను సేవింగ్స్ ఉన్నాయి, ఇప్పుడు ఇట్లా నాకు లైఫ్ స్టైల్ ఉంది, నాకు నెలకి 30,000 ఖర్చు అవుతుంది అనుకోండి, రెంట్ తినడానికి అది ఇది అని. నా దగ్గర ఓ 2 లక్షలు ఉన్నాయి, 2 లక్షలు పెట్టి బిజినెస్ పెడతా, ఒక 2 నెలలు 3 నెలలు 6 నెలలు ప్రాఫిట్ రాదు. అప్పుడు ఏం చేస్తా, ఇప్పుడు నాకు 30,000 ఖర్చుని తగ్గించుకొని బిజినెస్లో అన్న పెడతా, లేకపోతే అది ఎందుకురా బాబా బిజినెస్ అని చెప్పి వదిలేస్తా. ఇప్పుడు చూసుకుంటే బిజినెస్ స్టార్ట్ చేయకుండా ఎంత, నాకు 2 లక్షలు ఉండే, ఇప్పుడు ఆ 2 లక్షలు కూడా లేవు, ప్రాఫిట్ కూడా రాలేదు. ఒక సామెత ఉంటుంది, ఉన్నది పోయింది ఉంచుకుంది పోయింది అంటారు. రైట్, అట్లా అవుతుంది పరిస్థితి. రైట్, బికాస్ డబ్బులు లేక ఉన్న ప్రస్తుతం ఎట్లున్నామో అది పోతుంది లైఫ్ స్టైల్, ఉన్న డబ్బులు కూడా పోతాయి. బట్ దట్ కమ్స్ ఫ్రమ్ అది స్కేర్సిటీ మైండ్ సెట్ అంటాం కదా మనం. పోతుంది అన్న మైండ్ సెట్ లో నేను ఫస్ట్ జనరేషన్ అంటే మా ఫాదర్ బిజినెస్ చేయలేదు. మా ఫాదర్ లాయర్, ఎక్స్ బ్యాంక్ ఎంప్లాయీ. తర్వాత చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేశారు, లాసెస్ వచ్చినాయి. నేను నా లైఫ్ లాంగ్ బిజినెస్ చేయకూడదు అనుకుంటూనే సడన్ గా బిజినెస్ లో దిగాను. ఓకే, బికాజ్ నా మైండ్ సెట్ ఏంటంటే నేను డిసిప్లిన్ గా లేను అన్న మెంటాలిటీ. సడన్ గా బిజినెస్ లో దిగాను అండ్ ఎవ్రీథింగ్ ఇస్ వెరీ వెల్. ఎప్పుడు చేతులు కాల్చుకున్నాను, ఆకులు పట్టుకున్నాను, కానీ కాల్చిన చేతులు పట్టుకున్న ఆకులు మళ్ళీ పట్టుకోవాల్సిన అవసరం పడలేదు. సేమ్ మిస్టేక్ 2 సార్లు చేయాల్సిన అవసరం అదైతే ఆ మైండ్ సెట్ అయితే ఉంది. కానీ నేను ఎప్పుడైతే నేను ఫెయిల్ అవ్వను, నేను ఫెయిల్ అయిపోతానన్న మైండ్ సెట్ కంట పోయేదేముంది. నేను రూపాయి పెట్టి కూడా నేను నా బిజినెస్ స్టార్ట్ చేయలేదు, నేను ₹1 కూడా పెట్టలేదు నా బిజినెస్ స్టార్ట్ చేయడానికి. నేను పెట్టింది ఒకటే, నా టైం. నేను నా బిజినెస్ స్టార్ట్ చేసిన ఫస్ట్ 3-3 years రోజుకి 18 hours కన్సిస్టెంట్ గా 3 years వర్క్ చేశాను. ఒక ఫ్రెండ్ తో మాట్లాడలేదు. ఇప్పుడు కూడా మా ఫ్రెండ్స్, మా అమ్మ నువ్వు గుర్తుందా అప్పుడు నువ్వు మా ఫోన్ కూడా ఎత్తేవాడు కదా,
అవన్నీ ఎందుకులే పదరాని బిర్యానీ తినిపిస్తా అంటాడు. అది అన్ని పెడితే గిల్టీ వచ్చేస్తామాట. బట్ అగైన్ గిల్టీ అంటే వాడితో మాట్లాడిన గిల్టీ, కానీ ఐఎమ్ నాట్ ఎంబారెస్డ్ ఏం కాదు. ఐఎమ్ వెరీ హ్యాపీ, వెరీ ప్రౌడ్. నాకంటూ నేను ఐ పుట్ ఇన్ ద టైం, ఐ పుట్ ఇన్ ది ఎఫర్ట్. టైం పెట్టుకొని ఫోకస్డ్గా చేసుకున్నా కూడా మనకి వస్తుంది. మన ప్యాషన్ చూసి, మన ఎఫర్ట్ చూసి, యూ నెవర్ నో వేర్ మనీ ఈస్ గోనా కమ్ ఫ్రమ్. యా, ఇది ఒక మైండ్ సెట్ షిఫ్ట్ అనమాట. ఎట్లా అంటే నేను పెట్టాలి, డబ్బులు ఖర్చు పెట్టి ఒకటి పెట్టేస్తా అన్నట్టే ఉంటారు. దట్ ఈగర్ టు స్టార్ట్ ద బిజినెస్, కానీ వెనకాల బ్యాక్ అండ్ గ్రంట్ వర్క్ అంటాం చూడండి, అది చాలా మంది చేయరు. అవును, అదే ఇప్పుడు ఐడియా వస్తే ఐడియా నడుస్తుందా నడవదా, దానిపైన ఒక మార్కెట్ రీసెర్చ్, అసలు మార్కెట్లో జనాలు కొంటున్నారు లేదా, ఎందుకు కొంటున్నారు, ఎంతమంది కొంటున్నారు, నాకు కాంపిటీటర్స్ ఎంతమంది ఉన్నారు, నాలాగా ఎంతమంది అమ్ముతున్నారు, ఎట్లా అమ్ముతున్నారు, ఎక్కడ అమ్ముతున్నారు, ఎవరికి అమ్ముతున్నారు, ఇవన్నీ చేసుకున్నాక నా దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయి, నేను ఎంత పెద్ద వర్క్ పెట్టచ్చు, నాకు అసలు స్కిల్ ఉందా, ఫస్ట్ దానిలో ఇంట్రెస్ట్ ఉందా, స్కిల్ నాలెడ్జ్ ఇంట్రెస్ట్ ఉందా, డబ్బులు ఉన్నాయా, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఒక 6 months అయినా గట్టిగా కూర్చోవాలి. రైట్. నువ్వు డైరెక్ట్కి వెళ్ళి నేను నా ఎగ్జాంపుల్ చెప్తా. క్రిప్టో క్లౌడ్ గేమింగ్ అని చెప్పి ఒక స్టార్ట్అప్ అని చెప్పాక, ఫస్ట్ స్టార్ట్అప్ అది వీడియో గేమింగ్స్ పైన అనమాట. సో డైరెక్ట్కి వెళ్ళి స్టార్ట్అప్ పెట్టేస్తాం అది ఇది అని చెప్పి నేనేం పెట్టలే. సో లక్కీగా నేను ఎప్పుడైతే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, 2019లో స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, 2018-2019 టైంలో. అదే ఇయర్లో మనకి 3 biggest గేమింగ్ కాన్ఫరెన్సెస్ ఉంటాయి అనమాట ఇండియాలో, కానీ వరల్డ్ వైడ్. కానీ ఎన్విడియా గేమ్ ఆన్ అని చెప్పి ఒకటి ఉంటుంది, అది AMD గేమ్ ఆన్, ఎన్విడియా ది గేమర్స్ కనెక్ట్, సంథింగ్ లైక్ దట్. ఇంకోటి IGX అని, ఇండియన్ గేమర్స్ కమ్యూనిటీ అని, ఈ 3 ఉంటాయి అనమాట. రైట్. ఈ 3 ఉంటాయి. ఈ 3 లక్కీగా ఆ ఇయర్ హైదరాబాద్లో జరిగాయి. ఓకే, రైట్. నేనేం చేశాను అంటే సింపుల్గా నేను ఒక 10 questions 12 questions రాసుకొని, నువ్వు గేమింగ్ ఆడతావు, ఆబ్వియస్లీ గేమర్స్ వస్తారు అక్కడ, నువ్వు రోజుకి ఎన్ని గంటలు గేమ్ ఆడతావు, నువ్వు టీవీ వీడియో గేమ్స్ ప్లే స్టేషన్ ఎక్స్బాక్స్లో ఆడతావా, కంప్యూటర్లో ఆడతావా, సో ఫ్రీగా మార్కెట్ రీసెర్చ్ చేస్తావు అంతే. సో అట్లే అదేంటి నేను రాసుకొని వెళ్ళి ఈ 3టికి వెళ్ళా నేను. ఈ 3టికి వెళ్ళి ఎవరు కనబడితే ఆడికి భయ్యా చిన్న ఇంటర్వ్యూ చేసుకుంటున్నాం చెప్పు అని చెప్పి వాడికి ఫోన్ ఇస్తుండే, వాడికి ఇంట్రెస్ట్ అయిపోతే నేను ఫోన్ లాక్కొని అది చెప్పు భయ్యా, నేను వాడికి లింక్ ఇచ్చి ఓపెన్ చేయాలంటే నా ఫోన్ ఇచ్చేస్తున్నా, నింపు, వాడికి ఇంట్రెస్ట్ లేకపోతే నేను నింపుతుండే. అట్లా నేను 3 కాన్ఫరెన్సెస్కి వెళ్ళి ఒక 500,000 people వరకు అడిగేసా. నాకు డేటా వచ్చింది అప్పుడు, ఓహో జనాలు ఇట్లున్నారు, వీళ్ళకి ఇది కావాలి అది కావాలి. రైట్. సో నీ మార్కెట్ లో నీకు వాళ్ళకి ఉన్న పెయిన్ పాయింట్ ఏంటో ఐడెంటిఫై చేసావు, ఐడెంటిఫై చేసి దాని మీద నువ్వు నీ స్టార్ట్అప్ బిల్డ్ చేసావు. ఇదంతా చేసినప్పటికీ స్టార్ట్అప్ పెట్టలేదు, జాబ్ లో ఉండే. ఆ 3 రోజులు లీవ్ తీసుకున్నాను నేను జాబ్ లో, లూజ్ మోషన్స్ అని చెప్పి. ఓకే, వావ్. అంటే మై గో టు ఇస్ లైక్ లూజ్ మోషన్స్. అంతే, జ్వరం వస్తుంది జ్వరం వస్తుంది ఏం కాదు తగ్గాకరా అంటారు. లూజ్ మోషన్స్ అంటే ఎవరు రమ్మని చెప్పరు కదా. రైట్. I'll use it and I will find నా ఎంప్లాయీస్ అని యూజ్ చేసినా కూడా నేను పట్టుకుంటా ఈసారి నుంచి, నాకు అర్థమైంది. రైట్. సో ఇంత చేసిన తర్వాత, ఇంత మార్కెట్ రీసెర్చ్ చేసిన తర్వాత కూడా నీ బిజినెస్ ఫెయిల్ అయింది, ఎందుకు? సో ఇది ఏమైందంటే స్టార్టప్స్కి బిజినెస్కి తేడా ఉంటుంది అనమాట. నేను చేసిన ఒక స్టార్టప్ అంటే ఏంటంటే ఇట్స్ ఎ రియలీ ఇన్నోవేటివ్ ఐడియా. అప్పటి వరకు ఎవరు పెట్టలేదు, అది చాలా కొత్త ఐడియా. సో హై రిస్క్ ఉంటుంది, జనాలు కొంటారా కొనరా, అసలు నడుస్తుందా నడవదా, అసలు మార్కెటే లేదు దానికి అప్పటి వరకు. జస్ట్ అది క్లౌడ్ గేమింగ్ అనమాట. ఇప్పుడు నువ్వు ఒకప్పుడు మనము మూవీస్ చూడాలన్నా, సాంగ్స్ వినాలన్నా డౌన్లోడ్ చేసుకొని చూసేటోళ్ళం. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్, స్పాటిఫై ఇవన్నీ వచ్చేసాయి. అట్లానే గేమ్స్ ఆడాలంటే ఇప్పటికి కూడా నువ్వు పెద్ద హై ఎండ్ కంప్యూటర్ కొనాలి, ల్యాప్టాప్ కొనాలి, 80,000 1 lakh పెట్టేసి. అట్లా కావాలి డైరెక్ట్గా వెబ్సైట్కి వచ్చి ఆడొచ్చు కదా అని. అంటే వెబ్సైట్కి వచ్చి ఆడడం అంటే క్యాండీ క్రష్ ఇలా చిన్న గేమ్స్ కాకుండా పెద్ద గేమ్స్. గూగుల్ చేసినట్టు స్కాడియా అనేది, స్టేడియా. ఇంట్రెస్టింగ్ స్టోరీ. నేను లాంచ్ చేసి ఓకే ఇది చేద్దామని చెప్పి ప్రాపర్గా లాంచ్ అంటే రిజిస్టర్ ఏం చేయలేదు కంపెనీ, కానీ నేను స్టార్ట్ చేసి అందరికి చెప్పేసి కొంచెం సాఫ్ట్ లాంచ్ అనుకో చేసిన 1 week 2 weeks గూగుల్ కేమెన్సే గూగుల్ స్టేడియా గూగుల్ అనౌన్స్ చేసింది. అవును. అది చేసిన 1 month కి మైక్రోసాఫ్ట్ అనౌన్స్ చేసింది. అవును, Xbox తో. రైట్. దాని తర్వాత అమెజాన్ అనౌన్స్ చేసింది, అన్ని అనౌన్స్ చేసినాయి. రైట్. సో స్టార్టింగ్ లో ఇట్స్ ఫస్ట్ కొంచెం భయపడ్డారు, నేను అంత పెద్దోళ్ళు చేస్తాను. ఆ తర్వాత ఇన్వెస్టర్స్ కి వీళ్ళతో మాడినప్పుడు నాకు అర్థమైంది, ఓకే అంత పెద్ద కంపెనీ కూడా ఎట్లా ఆలోచిస్తున్నాను, నేను అదే ఆలోచిస్తున్నాను. ఐఎమ్ సీయింగ్ ద ఫ్యూచర్ మార్కెట్. రైట్. ఇట్ బికమ్ ద వాలిడేషన్ అనమాట. రైట్. సో ఇన్వెస్టర్స్ వర్ ఆల్సో ఇంట్రెస్టెడ్, అంతా బాగానే జరిగింది. అండ్ హెడ్ స్టార్ట్ వాళ్ళు ఒక ఆర్గనైజ్ చేశారు అనమాట, నేషనల్ లెవెల్ పిచ్చింగ్ కాంపిటీషన్ అని చెప్పేసి. రైట్. సో బట్ అగైన్ బికాస్ దీనికి వెన్ యూఆర్ టాకింగ్ అబౌట్ క్లౌడ్, నీకు సర్వర్స్ కావాలి, ఇవన్నీ కావాలి, సో ఫండింగ్ కావాలి. ఓకే, సో రైట్.
కంటిన్యూ. సో హెడ్ స్టార్ట్ వాళ్ళు ఇప్పుడు మనకి షార్క్ ట్యాంక్ ఎలా నడుస్తుందో అట్లా నేషనల్ లెవెల్ పిచ్చింగ్ కాంపిటీషన్ అరేంజ్ చేశారు అనమాట. సో చాలా మంది అప్లికేషన్స్ వచ్చాయి, నేను కూడా అప్లై చేశాను. ఫస్ట్ లెవెల్లో పాస్ అయినా, సెకండ్ లెవెల్ పాస్ అయినా, ఇంటర్వ్యూ చేసుకున్నారు, పాస్ అయినా, అట్లా లాస్ట్ ఫైనల్ లెవెల్కి వెళ్ళి ఐ వాజ్ వన్ ఆఫ్ ద టాప్ స్టార్ట్అప్ దట్ యాక్చువల్లీ వన్ నేషనల్ లెవెల్ పిచ్చింగ్ కాంపిటీషన్. కాకపోతే అప్పటికి షార్క్ ట్యాంక్ లేదు, నేను టీవీలో రాలే, ఫేమస్ అవ్వలేదు అనుకో. రైట్. సో అట్లా అయింది. ఇదంతా అయ్యేసరికి హెడ్ స్టార్ట్ రికగ్నైజ్ మై స్టార్ట్అప్ యాజ్ వన్ ఆఫ్ దేర్ టాప్ 100 స్టార్ట్అప్స్ దట్ బ్యాచ్ లో. రైట్. అంత బాగా నడుస్తుంది, ఇన్వెస్టర్స్ వచ్చి మాట్లాడారు, అంత బాగానే జరుగుతుంది. ఇదంతా కోవిడ్లోనే. కానీ ఏంటి, ఇట్స్ వెరీ హైలీ రిస్కీ. కోవిడ్ కొంచెం స్టార్ట్ అవ్వగానే గూగుల్ ఉంది, వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళు ఎంత జోష్తో లాంచ్ చేసారో జోష్ తగ్గింది గూగుల్ది కొంచెం. ఎందుకు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండియా చేసుకుంటే, ఇప్పుడు మనం నేను చిన్నప్పుడు గేమ్స్ ఆడుకోవాలంటే నేను గేమింగ్ సెంటర్స్ ఉండేది. అవును. 30 రూపీస్ WWE రా ఆడుకోవచ్చు, 30 రూపీస్ కి లైక్ ఫీఫా ఆడుకోవచ్చు, NBA ఆడుకోవచ్చు, ఇలా ఉండేమాట. కానీ కోవిడ్ వచ్చేసరికి బయటకు వెళ్ళాం కదా. సో టెక్నికలీ యువర్ ఐడియా should have been implemented. Catapulted. The reason ఎందుకు అడుగుతున్నాను పర్టికులర్ గా, push to 2024. Google recently told they are cancelling Stadia. Exactly. Microsoft did the same. Amazon is not, didn't come out with that because they have their own network. Google there కూడా ఉంది, but they didn't go forward. But ఎందుకు ఈ ఐడియా నువ్వు ఆల్రెడీ, ఎందుకంటే నేను పర్టికులర్ ఎందుకు అడుగుతున్నానంటే, నువ్వు 3 రోజులు డైరీ అని చెప్పి ఈవెంట్కి వెళ్ళావు, క్వశ్చన్ రాసుకున్నావు, డేటా కలెక్ట్ చేసావు, సో నీ మార్కెట్ రిసర్చ్ చేసుకున్నావు, టీమ్ కూడా బిల్డ్ చేసావు, టీమ్ బిల్డ్ చేసావు, ఫండింగ్ వెళ్ళావు, ఫండింగ్ కాంపిటీషన్ విన్ అయ్యావు. ఇవంతా చేసిన తర్వాత కూడా నువ్వు ఫెయిల్ అయ్యావు. ఎగ్జాక్ట్లీ. నువ్వు ఫెయిల్ అవ్వడమే కాదు, గూగుల్ లాంటి పెద్ద కంపెనీ కూడా ఫెయిల్ అయింది. ఎగ్జాక్ట్లీ. వాట్ ఈస్ ద లెసన్? సో ఇక్కడ నెంబర్ 1 పాయింట్ ఈస్ దట్ కోవిడ్ హ్యాస్ చేంజ్, వరల్డ్ మ్యాప్ చేంజ్ చేసింది కోవిడ్ మొత్తం. సో కోవిడ్ ముందు ఎట్లా అంటే, ఇప్పుడు మనం స్విగ్గీలు తీసుకున్నా, జొమాటోలు తీసుకున్నా, ఇంకా దీస్ ఆర్ బిగ్ స్టార్టప్స్ మేకింగ్ కరోడ్స్ ఆఫ్ లాసెస్. అది గ్రోత్ ఎట్ ఆల్ కాస్ట్ అంటాం. డబ్బులు ఎంతైనా పోనీ, నాకు కస్టమర్స్ రావాలి. రైట్. ఈ మైండ్ సెట్ కోవిడ్ తర్వాత మారిపోయింది. సో నేను యూనిట్ ఎకనామిక్స్ అంటాం కదా, అంటే ఒక యూనిట్ అమ్మితే మనకి ఎంత ప్రాఫిట్ వస్తుందని చెప్పి, నా స్టార్ట్ 0, నాకు నెగిటివ్ యూనిట్ ఎకనామిక్స్. అవును, ఎందుకంటే స్టార్టింగ్ లో ఇన్వెస్ట్ చేయాలి, సర్వర్స్ పెట్టాలి, సర్వర్ లో ఆడుతుంది. అవునవును, అర్థమైంది. సో నాకు గేమ్ అంతా సర్వర్స్ లో కావాలి, కానీ ఒక పెద్ద సర్వర్ ఫామ్ క్రియేట్ చేసుకుని అప్పుడు లాంచ్ చేయాలి నేను. అవును, దానికే ఇంకా 100 కోట్లు అవుతాయి. సో బేసిక్ గా అందరు ఆడుకోవడానికి ఒక ఇల్లు క్రియేట్ చేయాలి నువ్వు. అంతే. రైట్. అది ఇల్లు క్రియేట్ చేయాలంటే ఇల్లుకి డబ్బులు కావాలి, ఆ ఇల్లు డబ్బుల కోసం ఫండింగ్ వెళ్ళావు. కానీ కోవిడ్ కాబట్టి వాళ్ళు they do not know what is the future and they did not give you the funding. అంతే. అక్కడ ఫ్యూచర్ అన్సర్టనిటీ. So everything was dependent on that and that broke down. Why did it break down for Google? గూగుల్ ఎందుకు అయిందంటే ద వే దే డిడ్ బిజినెస్ అనమాట. ఇప్పుడు గూగుల్ కానీ ఇవన్నీ కానీ వాట్ దే ఫిగర్డ్ అవుట్ ఈస్, వీడియో గేమ్లు అమ్ముకుంటేనే ఎక్కువ ప్రాడక్ట్ వస్తుంది, ఇదంతా మెయింటైన్ చేసే దానికన్నా. రైట్. ఓకే, గాట్ ఇట్. ఓకే, అర్థమైంది కదా. ఇప్పుడు గూగుల్ ఎట్లా చేసిందంటే, గూగుల్ ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. ఇట్ బికేమ్ అ బిట్ గ్రీడీ అనమాట. ఎట్లా అంటే, ఇప్పుడు నేను GTA 5 కొన్నా, 2000 పెట్టు, 1000 రూపాయలు పెట్టి కొంటాను నేను. స్టీమ్ అని ఒకటి ఉంటుంది, ఒక వెబ్సైట్. అవును. అదే నేను GTA 5 గూగుల్ వాడి దాంట్లో ఆడాలనుకో, అక్కడ కూడా కొనుక్కోవాలి మళ్ళీ నేను GTA. అవును, కరెక్ట్. ఎందుకంటే నువ్వు మల్టీప్లేయర్ తో ఆడుతున్నావు, నీకు ఒక నెట్వర్కింగ్ వస్తుంది, అక్కడ కూడా సర్వర్ కోసం కొనుక్కోవాలి, మళ్ళీ సబ్స్క్రిప్షన్ ఫీజు కూడా కట్టాలి. సో 2 ఉంటాయి. లైసెన్సింగ్ కాస్ట్ ఒకటి ఉంటుంది, గేమ్ లైసెన్సింగ్ కాస్ట్, గేమ్ ఆడుతున్నావు కాబట్టి, ప్లస్ సర్వర్ కాస్ట్ ఒకటి ఉంటుంది. రైట్. సో 2 సార్లు డబుల్ కడుతున్నావు. అవును. సో గూగుల్ అట్లా చేస్తుంది, వేరేవన్నీ అట్లా చేస్తున్నా కాబట్టి గేమర్స్ అందరు నేను ఎందుకు కడతారా బై రైట్ అని అంటారు. డబుల్ ఎందుకు కడతాము అని చెప్పేసి ఇట్ బికేమ్ రియలీ ట్రిక్కీ. అది చూసి ఇప్పుడు ఏమైంది, యూబీసాఫ్ట్ కానీ పెద్ద గేమ్స్ దే స్టార్ట్ టు లాంచ్ దేర్ ఓన్ క్లౌడ్ గేమింగ్. GTA 5 రాక్ స్టార్ది, నా దగ్గర GTA 5 ఉంది, GTA 3 ఉంది, RDR రెడ్ డెడ్ రిడెంప్షన్ ఉంది, నేను క్లౌడ్ గేమింగ్ లాంచ్ చేసుకుంటా. ఇప్పుడు కాల్ ఆఫ్ డ్యూటీ లాంచ్ చేసినట్టు. రైట్. ఇప్పుడు సేమ్ OTTలో ఎట్లా అవుతుంది మనకి, ఇప్పుడు ఓవర్ ద టాప్ నెట్ఫ్లిక్స్ ఉంది, దాన్ని చూసి అమెజాన్ ప్రైమ్ వచ్చింది, ఇప్పుడు దాన్ని చూసి ఇప్పుడు ఇవన్నీ వచ్చేసాయి కదా, డిస్నీ, హాట్ స్టార్, రైట్, ఇవన్నీ అట్లా స్ప్లిట్ అయిపోయింది మార్కెట్ అట్లా. రైట్. Super. Okay, so let us wrap this up. I want to ask 3 pillars which you forgot about.
అంటే నువ్వు నీ బిజినెస్ రన్ చేస్తున్నప్పుడు, లేకపోతే నువ్వు మెంటర్ చేస్తున్నప్పుడు నీ మిస్టేక్సే కాకుండా నువ్వు ఎవరైతే కన్సల్ట్ చేస్తున్నావో వాళ్ళు చేసిన మిస్టేక్స్ లో 3 టాప్ మిస్టేక్స్ ఏంటి బిజినెస్ స్టార్ట్ చేసే ముందు, అండ్ ఆ మిస్టేక్స్ అవుట్ లైక్ ఫాస్ట్ గా 3 మిస్టేక్స్ ఏంటి, తర్వాత ఆ మిస్టేక్స్ మొత్తం చేయకుండా ఉండడానికి ఒక్క ట్రిక్ ఐ వాంట్ ఫ్రమ్ యూ. ఓకే 3 మిస్టేక్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నా ఐడియా అని చెప్పి ఈగో ఉంటుంది చాలా మందికి. నెంబర్ 1 అది. నెంబర్ 2 క్వాలిటీ అని చెప్పి కస్టమర్కి అవసరం ఉన్నా లేకుండా క్వాలిటీ అంటారు. నెంబర్ 3 ఏదో ఒకటి చేసి మనకు పైసలు వస్తే చాలు, కస్టమర్స్ ఏమైనా పర్లేదు అని అనుకుంటారు. ఈ 3 మిస్టేక్స్ ఒకటే సొల్యూషన్ ఏంటంటే కస్టమర్స్కి ఏం కావాలో అది. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నేను 3 months ముందు ఇలా వీహబ్లో మాట్లాడుతున్నాను అనమాట. నేను మెంటర్ కాబట్టి అక్కడ ఎప్పుడు మారుతూ ఉంటా స్టార్టప్స్తో. 2 ఎగ్జాంపుల్స్ చెప్తా. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే, ఒక అతను మామూలు చిన్న టౌన్లో మొత్తం చాలా కష్టపడ్డాడు. స్టేషనరీ ఉందన్నమాట. స్టేషనరీ ఉంది అని చూసారు, పేపర్ మార్కెట్ బాగుంది, నోట్బుక్ బిజినెస్ బాగుంది అని చాలా కష్టపడి అది ఇది అని చెప్పి వీహబ్ని అప్రోచ్ అయ్యి, గవర్నమెంట్ని అప్రోచ్ అయ్యి, స్కీమ్స్ ఏదో ఒక రకంగా లోన్ తీసుకొని ఒక పేపర్ కట్ చేసే మిషన్ ఒకటి కొనుక్కున్నాడు అనమాట. సో మామూలుగా నోట్బుక్స్ అమ్ముతాడు ఆయన, నోట్బుక్స్ చేసేసి అమ్ముతాడు, పేపర్ కట్ చేసేసి ఆ నోట్బుక్ క్లాస్మేట్ నోట్బుక్స్ అమ్ముతారు. సో నేను మాట్లాడుతున్నాను అనమాట అతనితో, ఇప్పుడు ఏంటి నీ ప్రాబ్లం ఏంటి, జనాలు కొంటున్నారా కొనట్లేదా ఏంటి, ఇంత లోన్ చేసుకున్నావు కదా ఏంటి కథ అని చెప్పి. అది కూడా హైదరాబాద్ లాగా Tier 2 సిటీ, మామూలు చిన్న ఊర్లో టౌన్లో అనమాట. రైట్. ఏమంటా అంటే బాగానే నడుస్తుంది సార్ కానీ ప్రాఫిట్ వస్తలేదు నాకు అన్నాడు. ఏమైంది, ఎందుకు వస్తలే ప్రాఫిట్ అని మొత్తం అడిగితే ఏమని చెప్పాడంటే, సార్ అందరు క్లాస్మేట్ నోట్బుక్ కానీ నవనీట్ నోట్బుక్ ఇంత పెద్ద కంపెనీలు కూడా నెంబర్ నాకు ఎగ్జాక్ట్ లేదు కానీ 28 GSM ఏదో వాడతాయి పేపర్. 20 GSM 28 GSM. నేను 30 దానికన్నా పెద్దది ఏదో ఉంది, 30 GSM 35 GSM వాడతా సార్ అన్నాడు. రైట్. ఎందుకు వాడతావు నువ్వు అంటే, క్వాలిటీ సార్. అంటే దేనికి క్వాలిటీ? అది థిక్నెస్ బాగుంటుంది, రాయడానికి బాగుంటుంది అన్నాడు. అది ఓకే, అది నీకు తెలుసు, కొన్నటోళ్ళకి తెలుసా అంటే, నేను చెప్తున్నా సార్ వినట్లే వాళ్ళు అంటారు. ఎంత ఉంది ప్రైస్, ఎంత అమ్ముతున్నావు అంటే, క్లాస్మేట్ వాళ్ళది 25 రూపాయలు 30 రూపాయలు ఉంటుంది నార్మల్ చిన్న నోట్బుక్. వాళ్ళే ఎక్కువ. క్లాస్మేట్ అంటే అమ్మో చాలా డబ్బులు రిచ్ అనుకుంటారు. క్లాస్మేట్ కన్నా 5 రూపాయలు 10 రూపాయలు ఎక్కువ అమ్ముతున్నాడు ఇతను. నువ్వు క్లాస్మేట్ కన్నా ఎక్కువ అమ్ముతున్నావు, ప్లస్ వాళ్ళకన్నా క్వాలిటీ మంచిగా ఉందని చెప్తున్నావు, కానీ జనాలు అది కొంటున్నారంటే అదే సార్ కొనట్లేదు, వాళ్ళకి అర్థమైతలేదు, క్వాలిటీ మంచిగా ఉంది సార్ అంటే. క్వాలిటీ నీకు అవసరం బై, నేను బుక్ కొనుక్కుంటే రాసుకొని పడేస్తా నేను అంతే, నాకు రాస్తుందా లేదా అంతే, దాని ఎట్లా క్వాలిటీ ఉంది. ఇప్పుడు హైదరాబాద్ అంటే కోటికి వెళ్ళి కేజీలు లెక్కన కూడా బుక్స్ కొంటాం. దానికి థిక్నెస్ ఎంత ఉంది, అది ఎంత ఉందని చూస్తా, ఒకటే చూసేది వైట్ పేపరా బ్రౌన్ పేపరా. రైట్. ఐ థింక్ ద బిగ్గెస్ట్ టేక్ అవే హియర్ ఇస్ it's not about solving the problem. నీకు ఒక ప్రాబ్లం ఉంది, నీకు ప్రాబ్లం కనిపించిన ప్రాబ్లం సాల్వ్ చేసావని కాదు, నువ్వు సాల్వ్ చేసే ప్రాబ్లంకి ఎవరైనా డబ్బులు ఇస్తా అనేది ఇంపార్టెంట్. ఇట్ షుడ్ నాట్ బి ప్రాబ్లం లుకింగ్ ఫర్ ఎ సొల్యూషన్. ఇట్ హ్యాస్ టు బి ఎ సొల్యూషన్ దట్స్ ఆల్రెడీ దేర్ ఫర్ ఎ ప్రాబ్లం. యా, మోర్ ఇంపార్టెంట్లీ డబ్బులు, ఆఫ్ కోర్స్ పైసలు. నేను సాల్వ్ చేస్తున్నా అంటే నాకు సొల్యూషన్ వస్తుంది, వెరీ గుడ్, కానీ ఆ సొల్యూషన్ ఇస్తే నీకు డబ్బులు ఇస్తావా అంటే చాలా ఐడియాస్ స్క్రాప్ అయిపోతాయి. మనకి చాలా ఫ్రేమ్ వర్క్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, జనాలకి ఇవన్నీ తెలియదు పాపం. జాబ్స్ టు బి డన్ ఒక ఫ్రేమ్ వర్క్ ఒకటి ఉంటుంది మనకి. దాంట్లో ఎట్లా అంటే, ఓకే నువ్వు ఎందుకు అమ్ముతున్నావు, నువ్వు అమ్మక ముందు వేరేవి కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, క్యాబ్స్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకో, ఓలా ఊబర్ ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు చాలా మనకి మనం స్కై క్యాబ్స్ అని మీరు క్యాబ్స్ అని చెప్పి చూస్తుంటాం. నువ్వు చెప్పు, నువ్వు ఓలా ఎన్ని ఇయర్స్ ని చూస్తున్నావు, మీరు క్యాబ్స్ ఎన్ని ఇయర్స్ ని చూస్తున్నావు రోడ్ పైన? మీరు ఎప్పటి నుంచో చూస్తున్నాం మనం కదా, లాంగ్ టైం నుంచి. ఓలా మొన్ననే వచ్చింది. ఏది ఎక్కువ డబ్బులు సంపాదిస్తుంది? ఓలానే సంపాదిస్తుంది కదా. ఎందుకు? ఇప్పుడు క్యాబ్స్ స్టార్ట్ చేయాలనుకో, వెళ్ళి రీసెర్చ్ చేసుకుంటా. ఇప్పుడు 2 వచ్చేది క్యాబ్లే కదా, కానీ ఓలా ఏంటి, యాప్ చేసి బటన్ నొక్కగానే ఇంటికి వస్తుంది. కన్వీనియన్స్ పెంచింది. రైట్. మీరు అయితే ఫోన్ చేసి, ఇప్పుడు మారిందేమో కానీ ఒకప్పుడు క్యాబ్స్ ఎట్లుండేవి, ఫోన్ చేసి క్యాబ్ అవైలబిలిటీలో ఉందా, నాకు రేపు ఇక్కడ నుంచి ఇక్కడ రావాలని ఒక రోజు ముందు ఫోన్ చేసి, కొన్నిసార్లు దొరుకుతుంది కొన్నిసార్లు దొరకదు, మళ్ళీ డ్రైవర్ గారు ఫోన్ చేశారు, సార్ ఇక్కడ వచ్చిన రైట్ తీసుకున్నా, అరే నేను లెఫ్ట్ కదా చెప్పింది అంటాడు. కన్వీనియన్స్ లేదు కదా. సర్వీస్ ఒకటే, ఎలా డెలివరీ చేసాము, ఎంత ఎఫెక్టివ్ గా డెలివరీ చేసాము అని చెప్పేసి. ఇప్పుడు స్విగ్గీ ఏంటి, స్విగ్గీ ఇస్ నాట్ ఈవెన్ రెస్టారెంట్.
రైట్, జస్ట్ డెలివరీ చేస్తుంది అవును కదా. సో అగ్రిగేటర్. సో చూసుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు నేను ఒక హోటల్ స్టార్ట్ చేస్తుంటే ఫస్ట్ ఆల్రెడీ ఎంతమంది, ఆల్రెడీ నేను స్టార్ట్ చేయకముందు జనాలు ఎక్కడికి వెళ్తున్నారు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ హోటల్కి వెళ్తున్నారు. ఓకే, కానీ నా హోటల్కి ఎందుకు రావాలి, డిఫరెన్షియేటింగ్ ఫ్యాక్టర్ అని అంటాం, ఆర్ యూనిక్ సెల్లింగ్ పాయింట్ అంటాం. నీ దగ్గరికి నేను ఎందుకు కొనాలి రాబాయ్ నీది, నాకు 100 ఆప్షన్లు ఉన్నాయి, ఎందుకు కొనాలి చెప్పు నీది. రైట్. ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారు, మనం ఇండియన్ ప్రైస్ మైండ్ సెట్ కాబట్టి నేను ఇంకా తక్కువగా అమ్ముతా అంటారు. నువ్వు ఎంత తక్కువగా అమ్మితే నీకే అంత బొక్క అవుతుంది. రైట్. ప్రైస్ ఇస్ నాట్ ద ఓన్లీ డిఫరెన్షియేటర్. అట్లా అని చెప్పి ఇందాక ముందు చెప్పినట్టు క్వాలిటీ అంటే కస్టమర్కి అవసరం లేకపోతే క్వాలిటీ ఎందుకు అసలు. రైట్ 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 మేక్ సెన్స్. అతను 5 రూపాయలు క్లాస్మేట్ కన్నా 5 రూపాయలు ఎక్కువ కాకుండా క్లాస్మేట్ కన్నా 5 రూపాయలు తక్కువ అమ్మి క్లాస్మేట్ కన్నా బెటర్ క్వాలిటీ అని చెప్పి చూడండి, 2 నోట్బుక్స్ చూడండి, థిక్నెస్, ఈ థిక్నెస్ బాగుంది, ఇంకా క్లాస్మేట్ కన్నా చీప్ అని కూడా చెప్తే ఎక్కువ సేల్స్ అవుతాయేమో. పాసిబుల్. లేకపోతే మార్కెటే మార్చుకో. సో సింపుల్గా మేబీ నాది రాయడానికి బాగుంది అన్నప్పుడు నువ్వు డైలీ నోట్బుక్ లా ఇవ్వకు, జర్నల్ లా ఇవ్వు. ఒక జర్నల్ లాగా చేసి న్యూ ఇయర్ జర్నల్స్ అంటాం, డైరీస్ గా ఇవ్వు, ప్రొఫెషనల్ కార్పొరేట్ డైరీస్ కి ఇవ్వు. నువ్వు గూగుల్కి వెళ్ళి భయ్యా నాది 30 GSM పేపర్ మామూలుగా 28 GSM కి ఇస్తాము, 2 GSM వల్ల నీకు చాలా ప్రీమియం ఫీల్ వస్తుంది అని గూగుల్ పోయి కార్పొరేట్ గిఫ్టింగ్ ఇస్తే ఎవడొద్దంటాడు. అదే ఇప్పుడు హోటల్స్ ఉండే రాడ్సన్ హోటల్, పెద్ద పెద్ద హోటల్ చైన్స్, రైట్, వాళ్ళకి వెళ్ళి ఇస్తే దే హ్యావ్ రియలీ గుడ్ క్వాలిటీ పేపర్ అండ్ పెన్సిల్స్ అండ్ ఆల్ దిస్ స్టఫ్. అలా కూడా చేసుకోవచ్చు. అదే నేను మా ఫ్రెండ్ తో నేను మొన్న రిటర్న్ వస్తున్నప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి అగైన్ 300-400 crores వర్త్ నెట్వర్త్ అమ్మాయిది, తను ఒక మాట అన్నది నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇండియాలో బిజినెస్ ఫెయిల్ అవ్వడం అంటూ ఉండదు, జస్ట్ వాడికి చేయడం రాదంతే. పైకి చూస్తే కస్టమర్, లెఫ్ట్ చూస్తే కస్టమర్, రైట్ సైడ్ చూస్తే కింద చూస్తే కస్టమర్, ఇట్లా ఎగ్జాక్ట్ గా ఆమె నవ్వుతూ నాకు చూసేలా చెప్పింది. ఇండియాలో పైకి చూస్తే కస్టమర్, లెఫ్ట్ చూస్తే కస్టమర్, రైట్ చూస్తే కస్టమర్, కింద చూస్తే కస్టమర్. బిజినెస్ చేయడం రాదంతే, డబ్బులు దిగడం రాదంతే. డబ్బులు దిగడం రాకపోయేసరికి మనుషులు ఫెయిల్ అవుతున్నారు. సేల్స్ చేయడం రాదు కాబట్టి మనుషులు ఫెయిల్ అయిపోతున్నారు. పొజిషనింగ్ చేయడం రాబోదు కాబట్టి మనుషులు ఫెయిల్ అవుతున్నారు అంతే. దట్ ఈస్ ద అగైన్ 400 crores టర్నోవర్ నెట్వర్త్ పర్సన్ వింటున్నప్పుడు ఎంత ఎంపవరింగ్ అనిపిస్తుంది అంటే నెక్స్ట్ టైం ఇది వర్కౌట్ అవ్వట్లే అన్న మాట అనడం లేదు, అంతే సింపుల్. అది పక్కా అవుతుంది, కానీ ఎలా పొజిషన్ చేసుకుంటున్నావు, నీ యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఏంటి, నువ్వు ఎలా సేల్ చేద్దాం అనుకుంటున్నావు, ఈ 3 ఆస్పెక్ట్స్ మీద మనం ఫోకస్ చేస్తే ఎగ్జాక్ట్లీ ఛాన్స్ లేదు బిజినెస్ ఫెయిల్ అవ్వడానికి. ఏదన్నా అమ్మచ్చు, ఎవరికి కావాలో తెలియాలి అంతే. ఇప్పుడు మన వ్యూవర్స్ కి డౌట్ ఉండొచ్చు, భయ్యా టూత్ పేస్ట్ అయితే అందరు కొంటారు కదా, దీంట్లో ఏం పొజిషనింగ్ ఉంటుంది. ఎగ్జాంపుల్ కి సెన్సోడైన్ సెన్సిటివిటీకి, డాబర్ ఉంటుంది, ఆయుర్వేదిక్, కోల్గేట్ లోనే 100 డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి. కోల్గేట్ వైట్నింగ్ అంటాడు, ఇది నార్మల్ కోల్గేట్ ఉంటది. పెప్సోడెంట్ ఓన్లీ కప్ యంగ్ వాళ్ళకి ఉంటది, వాళ్ళ క్లోజ్ అప్. టూత్ పేస్ట్ లో ఇంతమంది అమ్ముతున్నారు. ఇట్స్ లైక్ సార్ నాది నార్మల్ బిజినెస్ సార్ అంటే అట్లా కాదు, అంటే ఎవరికి ఎగ్జాక్ట్లీ అమ్ముతున్నాం అని చెప్పి. నాది కిరాణా కొట్టు సార్ అంటే ఎక్కడ పెడతావు కిరాణా కొట్టు, మిడిల్ క్లాస్ ఏరియాలో పెడతావా, పోయి మోర్ పక్కన పెట్టుకుంటా, మోర్ పక్కన విజేత పక్కన పెట్టుకుంటే కిరాణా షాపు, అది కూడా జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ మంచి పాష్ ఏరియాలో నీ దగ్గరికి ఎందుకు వస్తారు. సో నువ్వు ఎవరికి అమ్ముతున్నావు అని క్లారిటీ ఉంటే నువ్వు అవన్నీ ఈజీగా వచ్చేస్తాయి. నువ్వు MBA చేయాల్సిన అవసరం లేదు. ఐడియల్ కస్టమర్ పర్సన్ అంటే, మార్కెట్ రీసెర్చ్ అంటే ఏంటి, జాబ్స్ అబ్బా ఇవన్నీ వద్దా, అబ్బా ఫ్యాన్సీ వర్డ్ సిండ్రోమ్ అంటా నేను. ఇలా ఒక చిన్న ఎక్సర్సైజ్ చేద్దామా? నువ్వు ఒక టూత్ పేస్ట్ బ్రాండ్ స్టార్ట్ చేస్తున్నావు. ఓకే, హౌ వుడ్ యూ డూ ఇట్ ఇన్ దిస్ మార్కెట్? కోల్గేట్ ఉంది, పెప్సోడెంట్ ఉంది, అన్నీ ఉన్నాయి. హౌ వుడ్ యూ డూ ఇట్ అండ్ హౌ వుడ్ యూ మార్కెట్ ఇట్, హౌ వుడ్ యూ సెల్ ఇట్? సో నేను చేస్తున్నా కాబట్టి నేను 2 రకాలు, తక్కువ డబ్బులు పెట్టి ఎక్కువ అమ్మచ్చు, లో మార్జిన్ హై వాల్యూమ్ సేల్స్. ఓకే. ఆర్ ఎల్స్ హై ప్రైస్ హై మార్జిన్ అండ్ లో వాల్యూమ్, ఎక్కువ డబ్బులు పెట్టి తక్కువ మంది కొంటారు, కానీ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే రెండింటికి ఆల్మోస్ట్ ఒకటే వస్తుంది, డిపెండింగ్ ఆన్ ద వాల్యూమ్స్ అండ్ ఎవ్రీథింగ్. రైట్. సో నేను ప్రతి యూనిట్కి, ప్రతి అమ్మేదానికి తక్కువ డబ్బులు తీసుకొని తక్కువ ప్రాఫిట్తో ఎక్కువ అమ్మచ్చు, ఆర్ ఎక్కువ ప్రాఫిట్తో తక్కువ అమ్మచ్చు. సో ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తే ఎక్కువ ప్రాఫిట్ తో స్టార్ట్ చేస్తా. ఇప్పుడు కోల్గేట్ ఇప్పుడు ఎంత ఉంటుంది, ప్రోడక్ట్ ప్రైస్ ఎక్కువ పెట్టేస్తాను. ప్రీమియం టూత్ పేస్ట్, ప్రీమియం అంటే ఫర్ ఎగ్జాంపుల్ కోల్గేట్ టూత్ పేస్ట్ 50 రూపాయలు అనుకున్నావు, ఎంత పెడతావు? నేను మినిమం 70, 75, 100 కూడా పెడతా, డబుల్ కూడా పెడతా. ఏమని చెప్తా, ఇప్పుడు అందరూ
నేను హై ప్రైస్ పెట్టా కాబట్టి కొనే వాళ్ళు ఎక్స్పెన్సివ్ పీపుల్ ఉంటారు, అంటే ఎక్కువ హై లెవెల్ పీపుల్ ఉంటారు. వాళ్ళకి ఏం ఇంపార్టెంట్, వాళ్ళు ఇట్లా ఎన్వైరన్మెంటలీ ఫ్రెండ్లీ, టాక్సిన్ ఫ్రీ, ఆర్గానిక్ అని అంటారు. నేను చెప్తా ఐల్ సే ఇట్స్ అన్ ఆర్గానిక్ టూత్ పేస్ట్. నార్మల్ టూత్ పేస్ట్లో ఇవన్నీ కాంపౌండ్స్ ఉంటాయి, అవి మంచివి కాదు, ఓవర్ ద ఇయర్స్ నీ టూత్ని పార్ట్ చేస్తాయి, నువ్వు బై మిస్టేక్ మింగితే చాలా ఇదేది అవుతుంది అని చెప్పేసి నేను ఆర్గానిక్ టూత్ పేస్ట్, సేఫ్ ఫర్ కిడ్స్ అని అమ్ముతా. కిడ్స్ కూడా సపరేట్గా కిడ్స్ టూత్ పేస్ట్ అని అమ్ముతా. కిడ్స్ టూత్ పేస్ట్ వెరీ నైస్. ఇప్పుడు కిడ్స్ టూత్ పేస్ట్ నాకు తెలియదు, లేదు నాకు తెలిసి జాన్సన్ బేబీస్ కూడా లేదు అనుకుంటున్నా. ఐ థింక్ కిడ్స్ టూత్ పేస్ట్ పల్లె ఉండే వాళ్ళకి వేరే విషయం అని. కిడ్స్ అంటే నాట్ బేబీస్. రైట్. సో ఐ అండర్స్టాండ్. సో ఇట్స్ ఆల్ అబౌట్ పొజిషనింగ్. అండ్ అగైన్ నువ్వు అన్నట్టు హై వాల్యూమ్ లో మార్జిన్ ఆర్ హై మార్జిన్ లో వాల్యూమ్స్. దీంట్లో వాట్ వుడ్ యూ చూస్ ఇస్ హై మార్జిన్. ఎందుకంటే ఫస్ట్ ఈ మార్కెట్ పెనట్రేషన్ నువ్వు, ఎందుకంటే నీకు వెరీ పర్టికులర్, యూఆర్ నాట్ కంపీటింగ్ విత్ ద బిగ్గర్ పీపుల్ కాబట్టి అది ఈజీ అయిపోతుంది నీకు. అండ్ దెన్ ఒక పర్టికులర్ మార్కెట్ చూస్ చేసుకొని దాంట్లో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసే అన్ని క్యారెక్టరిస్టిక్స్ని, అన్ని బెనిఫిట్స్ని ఐడెంటిఫై చేసి యూ గో హెడ్ విత్ దట్. ఇంకా హౌ విల్ యూ సెల్ అంటే డైరెక్ట్లీ గో హెడ్ అండ్ కొలాబ్ విత్ క్లబ్స్ ఉంటాయి, పెద్ద క్లబ్స్ ఉంటాయి, పెద్ద హోటల్స్ ఉంటాయి, డాట్స్ అండ్ ఐటీసీ, ఆల్ దీస్ హోటల్స్. అక్కడ వెళ్ళగానే మీకు ఆల్రెడీ ఒక సెట్ ఉంటుంది, వాళ్ళతో కొలాబరేట్ అయ్యి నువ్వు నాది పెట్టు అని చెప్పేస్తా. రైట్. Like how biotech is doing it. Exactly. Biotech is doing it. Very super. So last question. According to you, ఏ స్కిల్ నేర్చుకుంటే ఈ నెక్స్ట్ డెకేడ్ లో, అంటే నెక్స్ట్ 10 years లో గేమ్ చేంజర్స్ అవ్వచ్చు? ఓకే, ఒకటే స్కిల్, రెండొద్దు, మూడొద్దు, హాఫ్ వద్దు, ఒకటే స్కిల్ చెప్పాలి నువ్వు. నువ్వు ఏ డెకేడ్లో అన్నా బిజినెస్ చేయాలంటే, ఇప్పుడు అవ్వచ్చు, 100 years బ్యాక్ అవ్వచ్చు, 100 years నెక్స్ట్ అవ్వచ్చు, యూ హ్యావ్ టు నో హౌ టు అండర్స్టాండ్ పీపుల్. ఎదుటోడు ఏం ఆలోచిస్తున్నాడు, వాడితో ఎట్లా మాట్లాడాలి అని చెప్పేసి కమ్యూనికేషన్ స్కిల్స్ అంటాం. ఇది ఒక్కటే అర్థమైంది అనుకో. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే నెగోషియేషన్, ఎలా బేరం ఆడాలి, ఎదుటి వాడికి ఏం కావాలి, రీడింగ్ అంటాం, ఫేస్ రీడింగ్ కానీ ఆర్ తెలుసుకోవడం కానీ, అంటే మొత్తం సైకాలజీ కాదు కానీ ఎదుటి పర్సన్ ఎట్లా ఉన్నారు, వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళ నెసెసిటీ ఏంటి అని తెలుసుకోవడం ఈజ్ ద సూపర్ పవర్. అండర్స్టాండింగ్ పీపుల్లోనే పీపుల్ మేనేజ్మెంట్, నెగోషియేషన్ ఇవన్నీ వచ్చేస్తాయి. ఒక్కసారి నీకు ఎదుటి వాడికి ఏం కావాలని అర్థమైతే నువ్వు బిజినెస్ స్టార్ట్ చేయాలి, గేమ్ ఆడొచ్చు. అంతేనా? గేమ్ ఆడొచ్చు. నేను బిజినెస్ చేయాలంటే ఒక బిజినెస్ పార్ట్నర్ మనిషే, నేను బిజినెస్ అమ్మేది ఒక మనిషికే, నా కస్టమర్ మనిషే, నేను బిజినెస్ పార్ట్నర్ మనిషే, నా కింద పనిచేసే వాళ్ళు మనుషులే. B2B, B2C లాంటివి ఏమి ఉండదు, జస్ట్ M2M అంతే, హ్యూమన్ టు హ్యూమన్ అంతే. సో జస్ట్ నో హౌ టు టాక్ అండ్ హౌ టు అండర్స్టాండ్ పీపుల్ అంతే. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్ ఇస్ కమ్యూనికేషన్. అంతే, కమ్యూనికేషన్ స్కిల్స్ ఏ డెకేడ్లో అన్నా. Superb. On that note, superb. Thank you, Leela. Thanks for being here. Too far away, but I'll see you. Thanks for being my first guest. Thank you so much. And any last words you want to say before you leave? So, last words ante, if any of our viewers want to start a business, means business start చేయాలనుకుంటే ఆవేశంతోనో తొందరపాటుతోనో ఆగట్లేదనో బిజినెస్ స్టార్ట్ చేయకండి. ఫస్ట్ ఒక ప్రాపర్గా ఒక 6 months టైం పెట్టుకొని దానిపైన రీసెర్చ్ చేయండి. మీ ఐడియా ఎట్లుందో ఏంటో అని పెట్టి ప్రాపర్గా రీసెర్చ్ చేయండి. ఈగోలు ఏం పెట్టుకోకండి, నా ఐడియా చెప్పేసి పక్కన దొబ్బేస్తారని అట్లా కూడా ఎక్కువ ఏం పెట్టుకోకండి. మరీ మీది 1 million ఐడియా అంటే దానికి ఆల్రెడీ ఇన్వెస్టర్స్ లైన్ కట్టున్నారు బయట. కానీ నార్మల్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఇవన్నీ పెట్టుకోకుండా ఫస్ట్ ప్రాపర్గా రీసెర్చ్ చేసి డబ్బులు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకొని అప్పుడు స్టార్ట్ చేయండి. ఒక బిజినెస్ పెట్టి మీరు లాసెస్లో వెళ్ళడం కానీ మీ ఎగ్జిస్టింగ్ లైఫ్ స్టైల్ తక్కువ అవడం కానీ నాకు నచ్చదు, ఎవరికి నచ్చదు మనలో. ఓకే, సో ఆల్వేస్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే రిమెంబర్ దీస్ థింగ్స్ అండ్ డోంట్ స్టార్ట్ అ బిజినెస్ ఇన్ అ హరీ. సో పచ్చి చెప్పాలంటే నీకంటే తోపు ఎవరు లేడు ఇక్కడ, స్టార్ట్ చేసేసాయి. ఓకే, సీ యూ. థ్యాంక్ యూ గైస్.